స్వామి వెంకటరమణ, సంతాన లక్ష్మి అనే నా పేరుకు తగ్గట్టు నా కడుపు పండించి 4 ఆడపిల్లల్ని ప్రసాదించావు. పెళ్లికెదిగిన నా పిల్లలకి మంచి వరుళ్ళు దొరికేలా దీవించు తండ్రి. స్వామి, మా ఆయన లాంటి వాళ్ళని మాత్రం నా అల్లుళ్ళని చేసి మా పిల్లల గొంతు కోయకు స్వామి. అబ్బా, ఎంత ఆశ్చర్యం! ప్లేట్లు ఖాళీ అయితే గాని పెదాలు తెరవని మీరు తింటూ తింటూ మాట్లాడారంటే విచిత్రమే. ఏం చెప్పంటావే, కడుపు నింటే గాని కాలు చేయ ఆడదు, ఏ పని చేయలేను. కడుపు నిండాక మాత్రం ఏం చేస్తున్నారు గనక? ప్రొద్దుటే ఇంత టిఫిను, మధ్యాహ్నం అంత భోజనం, మళ్ళీ 4 గంటలకి అంత టిఫిను, రాత్రి 8 గంటలకి అంత భోజనం, అంతేగా? ఏమే, సంపాదించి ఇల్లు గడిపేది నేనే. భీములాగా తింటాను, జమీందారులాగా బతుకుతానే. ఎంతకాలం సాగుతుంది సంబడం? మీరు చేస్తుంది కేవలం బియ్యం వ్యాపారం, అది గుర్తుంచుకోండి. ఆ వ్యాపారం ఎలా సాగుతుందో ఏమిటో గమనించకుండా అంతా ఆ మేనేజర్ గారి మీద వదిలేసి మీరు ఎప్పుడూ ఇంట్లో పడి ఉంటారు. అది ఎప్పుడు దివాళా తీస్తుందో ఏమిటో. ఓవైపు ఖర్చులు పెరుగుతున్నాయి, మరోవైపు అప్పులు పెరుగుతున్నాయి. చూడు సంతానం, సొంత ఆస్తంటూ లేని నాలాంటి వాడు ఎన్ని అప్పులు చేస్తే మాత్రం ఏమిటే? మన ఇంటి పేరు దొరలా కాబట్టి దొరలాగా బ్రతకడానికి పెద్దలు అద్దెకి తీసుకున్నాం. పెద్ద వడ్డీలు కక్కుర్తపడి అప్పిచ్చే వాళ్ళు ఊరిలో ఉన్నారు కాబట్టి రోజుకొక ప్రామిసరీ నోట్ రాస్తున్నాం, డబ్బు పడుతున్నాం, హాయిగా బ్రతుకుతున్నామే. అది సరే, 4 ఆడపిల్లలు ఉన్నారని వాళ్ళకి పెళ్ళిడు వచ్చిందని నాకు తెలుసులేవా. వ్యధవ మెట్రిక్ తప్పిన వాడు కూడా 30,000 కట్నం పడుతుంటే 10,000 కూడా చేతిలో లేని నేను 4 ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఏ బ్యాంకో కొల్లగొట్టాలి. శభాష్ బావా, శభాష్. జగతిని మందగించిన నీ బుర్రకి ఇన్నాళ్ళకి మంచి ఐడియా వచ్చింది. బావా, ఓ మంచి రోజు చూసుకుని బ్యాంకులో దూరి 5 లక్షలు కొట్టేసి నా చేతికిచ్చేయి. పోలీసాలు నిన్ను పట్టుకుని తోలు ఊడేలా ఉతికినా నిజం చెప్పకు. ఎంత 10 ఏళ్ళు పడుతుంది, అంతకన్నా ఎక్కువ పడదు శిక్ష. నువ్వు జాలీగా జైలుకి వెళ్ళిపో. నేను నీ ఆఖరి కూతుర్ని పెళ్లి చేసుకుని నువ్వు కొల్లగొట్టిన డబ్బుతో మిగిలిన నీ 3 కూతుళ్ళకి ఆర్పాటంగా పెళ్లి చేసేస్తాను. అక్క, బావ జైలుకి వెళ్తే నువ్వు బాధపడకూడదు. మరి ఇవన్నీ జరిగే పనులా? జరిగితే సంతోషిస్తావు అన్నమాట. అక్క, నీ పతిభక్తికి నా జోహార్లు. బావా, ఎల్లుండే అమావాస్య. ఒరే పులిగా, ఓసిలో నా తిండి తింటాను చాలక నన్ను జైలు పాలు కమ్మంటావా? నీ తోలు బావా, నువ్వెప్పటికైనా జైలుకి పోవాల్సినడివే. బియ్యంలో రాళ్లు కలుపుతున్నావని విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసిపోయిందిట. అదేం డిపార్ట్మెంట్ రా తమ్ముడు? తప్పుడు పనులు చేసేవాళ్ళని బొక్కలో తోసేందుకు గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు అందులో. వాళ్ళు ఎప్పుడో సడన్ గా బావని బొక్కలో తోసేస్తారు. నోరు మీరా పెట్టవా? హలో, ఎవరు? నేనే సార్, మేనేజర్ బంగారు శాస్త్రిని. బియ్యం లారీ వచ్చింది. వస్తే 3వ నెంబర్ గోడౌన్లో పడించవయ్యా. వచ్చిన మూటలో రాళ్లు కలపడానికి రాళ్లు స్టాక్ లేవు సార్. రాళ్ల బస్తాలు మన ఇంటి దగ్గర ఉన్నాయి, పంపిస్తున్నాను. ఇదిగో, సగానికి సగం కల్పించు, తెలిసిందా? బావా, నీకు జైలు యోగం తప్పదు. శీఘ్రమే నీకు జైలు ప్రాప్తిరస్తు. ఎందుకు నాన్న పిలిచావు? ఏం లేదు నాన్న, మన మిల్లు మిషన్ పాడైపోయింది కదా, పట్నం వెళ్ళి పార్ట్లు కొనుక్కొద్దామని. అబద్ధాలు అడక. నువ్వు పట్నం వెళ్ళేది పార్ట్లు కొంటానికి కాదు, ఆ పాప ఇంటికి, పెదపేప చింతామని ఇంటికి. ఎల్లెళ్ళు, నేను అమ్మతో చెప్తా. ఒరే, నాకు అడ్డం రాకు, నా పనులు చెడగొట్టకు, నా నోట్లో మట్టి కొట్ట. అయితే 10 లాక్ కొట్టు. బస్సుకి వెళ్ళడానికి కరెక్ట్ గా 3 రూపాయలు ఉన్నాయిరా. 10 ఎక్కడి నుంచి దాను? మరి పార్ట్లు ఏమిట్టుకుంటావు? నా తంటాలు నేను పడతా. పట్నం వెళ్ళి ఉద్యోగం వెలగబెడుతున్న మీ అన్నయ్య దగ్గర ఏదో నాటకం ఆడి డబ్బులు రాబడతా. అవి పట్టుకెళ్ళి చింతామణి ముఖాన కొడతా అంటావు. అదే లాభం లేదు, అంత చెప్తా. మీ అన్నయ్య దగ్గర పట్టిన డబ్బుల్లో 10% నీకు కమిషన్ ఇస్తావు. ఒప్పుకోరా? ఒప్పుకోరా? అయితే అమ్మతో చెప్పను, వెళ్ళిపో. అమ్మయ్యా, నువ్వెట్టా పుట్టావురా? నీకు జైలుకెళ్లే యోగం దగ్గర పడిందన్నాను కదా, అది జరిగి తీరేట్టుంది. పోరా పోకిరి వాడు నువ్వు. బా, ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్ లా ఉన్నాడు, మన ఇంట్లోకే వస్తున్నాడు. ఏమిటా పుల్లి, ఆఫీసర్ వస్తున్నాడు? భీమారావు గారు ఇదేనా? అవును సార్, ఈయనే భీమారావు, బియ్యం వ్యాపారి. అవును సార్, నేనే సార్. రండి సార్, రండి సార్, కూర్చోండి సార్, తీరుబడిగా మాట్లాడుకుందాం. చూడండి, నాకు కూర్చునే అలవాటు గాని తీరుబాటుగా మాట్లాడే అవకాశం గానీ లేదు. బావా, చాలా స్ట్రిక్ట్ ఈయన. మరీ అంత స్ట్రిక్ట్ అయితే ఎలా సార్? సంతానం, నేటర్సులు, లడ్డూలు, మంచి కాఫీ పంపించు. నేను తీపి తినను. అంటే మీకు షుగర్ కంప్లైంట్ ఉందా సార్? నువ్వు కూడా గబ్బరా ప్రొద్దానికి అడ్డొస్తావు. ఆఫీసర్ గారిని చూస్తే తెలియట్లా, వారు మంచి ఆరోగ్యవంతులే కాకుండా అందగాడు కూడా. నాలాగే. ఇంట్లో సభ్యులు ఎంతమంది? చెప్తాను సార్. సంతానం, నమస్కారం అండి. ఇప్పుడు మీ కూతురా? అది నా భార్య సార్. తనకు రంగేసుకోవద్దని ఎంత బతుకున్నా వించావు.
సార్ ఇప్పుడు నా కూతుళ్ళని పరిచయం చేస్తాను సార్. పెద్దమ్మాయి పేరు సత్యవతి, బిఏ చదువుతూ మధ్యలో ఆపేసింది. అమ్మాయి సచ్చు, ఆఫీసర్ గారమ్మా. ఇప్పుడు రెండో అమ్మాయిని పిలుస్తాను. అమ్మాయి దమయంతి. నమస్కారం అండి. అమ్మాయి సీత. నమస్కారం. నమస్కారం అండి. అమ్మాయి కాలేజీలో చదువుతాను సార్. నాలుగో అమ్మాయి సుకన్య. సుకన్య. నమస్కారం అండి. నమస్కారం అండి. కడసారి కూతురు సార్. 6వ తరగతి 7వ సంవత్సరం చదువుతుంది. ఎవరు నాన్న ఈయన? పెళ్లి చూపులకు వచ్చారా? కాదు, మన ఇద్దరికి పెళ్లి చేయడానికి వచ్చారు. నువ్వు లోపలికి వెళ్ళు. చూడండి సార్, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మీకు పరిచయం చేశాను. ఏదో ఆడపిల్లల కలవాడిని మీరే కనికరించి. మరి కుర్రాడు? నా పేరు బుల్లిబాబు అండి. ఇది కాబోయే లాస్ట్. వీడు మా ఆవిడికి తమ్ముడు మాత్రమేనండి. మా ఇంట్లో ఓసీ తిండి తింటూ బేవర్స్ గా తిరిగే పోకిరి వెళ్తాండి వీడు. ఓకే ఓకే. బావా, ఆఫీసర్ ముందు నన్ను అవమానపరుస్తావా? సార్, ఈయన బియ్యం వ్యాపారం చెప్పాను కదా, ఒక బస్తా బియ్యంలో 2 బస్తాలు రాళ్ళు కలుపుతున్నాడు. థ్యాంక్స్ అండి, వస్తాను. సార్ సార్ సార్, మీకు విషయం చెప్పాను కదా, చెకింగ్ చేయకుండా అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోతారేంటి? చెక్కింగ్ అరెస్ట్ ఏమిటండి? నేను జనాభా లెక్కల మనిషిని, సెన్సస్ ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఏమిటేమిటేమిటి, నువ్వు జనాభా లెక్కల ఆఫీస్ నుంచి వచ్చావా? పోవయ్యా. మరి కళ్ళజోడు ఏమిటి, సూట్ ఏమిటి, బూట్ ఏమిటి? అదే అండి, నాకు కొత్తగా పెళ్ళయిందండి. ఇవన్నీ మా అత్తగారు ఇచ్చారు. చూడండి, వివరాలు సేకరించడానికి మీతో కొంచెం కటుగా ప్రవర్తించాను. ఏమనుకోకండి, క్షమించండి. అవును, ఇంతకీ మీకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి ఏం సంబంధం లేదా? అదే, లేదండి, అది వేరే డిపార్ట్మెంట్. ఓహో, అయితే మీరెళ్ళి వాళ్ళని రమ్మనండి. అలాగేనండి, వస్తానండి. వెళ్ళండి. పోకిరి వెతవా, పుండాకు, రాస్కెల్, దౌర్భాగ్యుడా, విజిలెన్స్ ఆఫీసర్ నుంచి ఆఫీసర్ వస్తున్నారని నన్ను పెదగొడతావా? ఇంట్లో మొదలు పంచుకుంటా, ఇంట్లో మొదలు పంచు. 2 2 1 8 1. దమయంతి, నువ్వేనా? అబ్బా, నీ ఫోన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. దమయంతి, కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, ఫైల్ మూసినా నువ్వే, ఫైల్ తెరిచినా నువ్వే. ఈ 4 గోళ్ల మధ్య ఉండలేను దమయంతి. మనం రోజు కలుసుకునే పార్క్ దగ్గరికి వచ్చాయి. ఆగాడు, అప్పుడే ఫోన్ పెట్టేకు. ఓకే, థ్యాంక్ యూ. అవుట్. ఈ ఆఫీస్ ఉద్యోగస్తులంతా బుద్ధి లేని గాయదలయ్యా. మా బాస్ మీరే కదా సార్. మేము మా పెళ్ళాలకు ఫోన్ చేయాలంటే వీలేదంటారు. మీరు మాత్రం ఈ ప్రైజ్ ఫోన్ చేసి గంట తరబడి మాట్లాడుతుంటారు. మాట్లాడతానయ్యా, నా ఇష్టం. నేను ఈ ఆఫీస్కి అసిస్టెంట్ మేనేజర్ని. బాబు, బాబు కుమార్. ఏమైంది నాన్న, ఎందుకలా ఉన్నావు? మన మిల్లు వ్యాపారం లాభసాటిగానే ఉందా? లేకపోగా కొత్తగా గుండె జబ్బు ఒకటి పట్టుకుంది. గుండె జబ్బా? దాంతో భాష కూడా మారిపోయింది. ఓ 100 రూపాయలు ఇవ్వరా, వైద్యం చేయించుకుంటాను. 100? ఏమిటి నాన్న ఇది? వారానికి ఒకసారి ఏదో జబ్బు నెత్తినేసుకొచ్చి నన్ను డబ్బులు అడుగుతుంటావు. అదే డబ్బులు ఇంకా 10 రోజుల దాకా నాకు జీతం లేదు. పోనీ ఓ 50 రూపాయలు ఇవ్వరా. బా, చంపేస్తున్నానన్నా నువ్వు. రే సుబ్బారావు, ఒక 50 రూపాయలు తప్పవరా? ఇవ్వ బాబు, ఫస్ట్కి ఇచ్చేస్తాడు. నానా జాగ్రత్త, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అవన్నీ నాకు తెలుసురా, నువ్వు మాత్రం ఆ అబ్బాయికి ఫస్ట్కి ఇచ్చాయి. అదేమిటండి, గుండె జబ్బని చెబుతున్నాడు, గుండ్రాయిలా వెళ్తున్నాడు. అదే ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ బలమైన పర్మిషన్ ఇస్తాడో లేదో. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే మా ఫాదర్ వచ్చి వెళ్ళాడు. ఆయనకి గుండె జబ్బట. అదే గుండె జబ్బట. అయితే నన్ను చెప్పటం. అదే సార్, కొంచెం పర్మిషన్ ఇస్తే. నో, వెళ్ళాను. నువ్వు వెంటనే మన బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ కొత్త మేనేజర్ చాలా ఫ్రాడ్ చేస్తున్నట్లు తెలిసింది. నువ్వు వెళ్ళి తనిఖీ చేసి రిజల్ట్ చెప్పాలి. వెళ్ళు. దానికి పోలీసులు పంపించచ్చు కదా సార్? నో, షట్ అప్. నీ పై అధికారిని నాకే సలహాలు చెప్తున్నావా? వెంటనే నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. వెళ్ళు, వెళ్ళు. నాన్సెన్స్. ఏమిటండి, ఏం జరిగింది? మేనేజర్ గారు విరుచుపడ్డారా? విరుచుపడతాడు హిట్లర్ కదా. ఎవడో కొత్త బ్రాంచ్ మేనేజర్ వచ్చేట ఆ దొంగ రాసుకుని ఫ్రాడ్ చేస్తున్నట్ట. నేను వెళ్ళి చెక్ చేయాలట. ఆ గాడిద ఏరియా ఏదో చేస్తే నేను ఇక్కడ పనులని మాత్రం అక్కడికి వెళ్ళాలట. దట్ ఈ ఫూల్.
ఎవరండి మీరు? ఏం కావాలి? మీరింతసేపు తిడుతున్నారే ఆ బ్రాంచ్ మేనేజర్ని నేనే. మేనేజర్ సార్, సారీ సార్, నిజంగా నాకేం తెలియదు సార్. వెరీ సారీ సార్, వెరీ సారీ, వెరీ సారీ. అరే ఏది? ఏమిటి వెతుకుతున్నారు? నా రూమ్ కి పడిపోయింది. ఉందిలేండి. ఎక్కడుంది? కనపడటం లేదే. అబ్బా ఉందండి. గడ్లో పడిపోయింది, మళ్ళీ కనపడుతుందో లేదో. ముందు మీరు కూర్చొని మాట్లాడుకుందాం. ఎక్కడుంది? హిట్లర్. ఆగండి, ఎవరతను? మా ఆఫీస్ మేనేజర్ భార్యతో వచ్చినట్టున్నాడు. నన్ను నీతో చూస్తే నా ఉద్యోగం ఓడిపోతుంది. అరే మాట్లాడుకుంటారా? ఓరి త్రాష్టుడా, భార్యతో వచ్చా అనుకున్నాను. మా టైపిస్ట్ వచ్చాడు. తమేంటి? రా. అయ్యో, మీ త్రాస్తుడు ఇంకా అక్కడే ఉన్నాడండి. ఏడ్చాడు. ఇప్పుడు వాడు నన్ను చూసి భయపడతాడు. చూద్దుగాను రా. దమ్ము. అరే అందరూ చూస్తున్నారు. ఏం చేద్దాం? ఏదైనా చేద్దాం, రండి. ఊరుకుంటావా ఒకటేమంటావా? కోపగించుకోకన్నయ్య. తల్లి లేనివాడు, నీకు లేక పుట్టినవాడు, పాప ఆయాల చేతిలో పెరుగుతున్నాడు. వీడికి నీ ప్రేమ కూడా కరువైతే ఎలా? నాకు మాత్రం వాడిని కొట్టాలని ఉందట్రా. ఏదో చిరాకులో అలా చేయలేచింది. పాతాయ పూతూ ఉన్న పంపిస్తానంది. ఇంతవరకు ఎవరు రాలేదు. ఈ బాబాయ్ ఉండగా ఆయాలెందుకన్నయ్య? బాబు గారు నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? ఈ ఇంట్లో బాబుని సాకటానికి ఒక ఆయా కావాలని తెలిసి వచ్చానండి. అలాగా. నీ పేరు? చిట్టేమండి. చూడమ్మా, మా తమ్ముడేమో కాలేజీలో చదువుతున్నాడు. నేను బిజినెస్ లో ఊళ్ళు తిరుగుతూ ఉంటాను. బాబుతో పాటు ఇల్లును కూడా జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. దాదా నా కాలేజ్ టైం అయింది. 9 అయింది. స్పెషల్ క్లాస్ ఉందన్నయ్య. ఆలస్యం చేస్తే మిస్ అయిపోతుంది. సీతాకోక చిలుక, ఓయ్ సీతాకోక చిలుక, ఖాళీగా ఉంది వెనక సీట్. ఇంకా ఎందుకు చేస్తావు లేట్? ఇది మరిద్దరికి లైఫ్ బోర్డ్. నింపకు చూపుల్లో అంత హార్ట్. పలుకరించవా ఒక్కసారి? ఓ అయితే వెరీ వెరీ సారీ. రండి బాబు రండి. గదికన్నా పోకన్నా తక్కుట్టమార్. మాయ లేదు, మర్మం లేదు. ఇదిగో నవార్ పట్టి. కట్టండి పందెం. సరిగ్గా ఆడి పందెం గెలవండి, డబ్బులు రాబట్టుకోండి. 1కి 2, రూపాయికి 2 రూపాయలు, 2కి 4, 10కి 20. రండి బాబు, గెలుచుకోండి. 10కి 20. ఆడండి బాబు. చూసి ఆట కాదు బాబు, ఆడు. ఇదిగో 10. ఇదిగో పట్టు, కాసులు రాబట్టుకో. నాదో 10. బాబు నిన్ను నమ్ముకుని ఇద్దరు కాస్తున్నారు. బాగా ఆట ఆడి పందెం గెలుస్తాయినా. ఆట ఆడి పందెం గెలు, బాగా ఆడు. దిగులు పడకండి ఆయన. మళ్ళీ 10 పెట్టి గెలుచుకోండి, రాబట్టుకోండి. అప్పు కాయొచ్చా? కాయకూడదు నాయన. మరి చిల్లర లేకుండా ఎలా రాబట్టుకోవడం? అయితే వెళ్ళు నాయన, వెళ్ళు. రండి బాబు రండి. రూపాయికి 2, 2 రూపాయలకి 4, 4కి 8, 8కి 16. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబు. శివధనుసులెత్తే రాముడు గొప్పవాడా? కాడు. మత్స్య యంత్రాన్ని కొట్టిన అర్జునుడు గొప్పవాడా? కాడు. ఈ నవారు పందెంలో గెలిచే వీరుడెవడో వాడే మునగాడు. ఈ నవారు పందెంలో గెలిచే వీరుడు ఎవరైనా సరే శ్రీరాముడి కంటే అర్జునుడి కంటే గొప్పవాడా? అంటే హలో, నేనే బుల్లిబాబుని స్పీకింగ్. నువ్వెవరు? థ్యాంక్ యూ. అబ్బా, ఎంత ఘాటైన ప్రేమండి మీది. అవును, నేను ఇక్కడున్నానని మీకెలా తెలుసు? ఓకే. ఎవరు అది? మన మున్సిపల్ చైర్మన్ గారు అమ్మాయి నన్ను ప్రేమించిందట, పెళ్లి చేసుకోని గొడవ పెడుతోంది. ఎవరు? నిన్న ఏడ్చావు గారి మెనులు శనగలు మరపట్టి చురావాలట. వెళ్ళా పంచుడు. అలాగేలే. అబ్బో రే, నీ దిష్ట తగిలే నాకు వంట పట్టట్లేట్రా. నేను అక్కడ వెళ్ళి తింటాను కానీ నువ్వు పంచుడు.
బావా మరాడించుకొచ్చేది నేనును, బాగా తినేది నువ్వునా? సీతక్క నవారు పట్టి ఆట ఆడుకుందావా? ఏమిటేది? ఎక్కడ చూసావు? ఎక్కడో చూశానులే. ముందు పందెం కాని. అసలు ఈ పందెంలో గెలిస్తే నువ్వు మొనగాడివి. మొనగాడు కాదే, మొనగత్తె. ఏదో ఒకట్లే, ముందు ఆడు, నేను నోట్స్ రాసుకోవాలి పో. అబ్బా చేత కాక ఏదో ఒక వంక. బులిగే బులిగే ఆగిరా. అబ్బా ఏంటి ఏంటి ఆ పిలవటం? ఈ నవారు పందెంలో గెలుస్తావురా? నవారు పట్టి ఆట నీకెట్టా వచ్చే? అబ్బా ప్రెసులు అయిపోకరా, ముందు పందెం గెలవరా. ఇదిగో నీ కాబోయే మొగుణ్ణి, ఈ ఇంటికి కాబోయే లాస్ట్ అల్లుడిని కాస్త మర్యాద ఇచ్చి పిలవే. ఈ నవారు పోటీ పందులో నెగ్గిన వాడే మునగాడు, వాడే నా మొగుడు. అలాగా అయితే ఏమైనా సరే ఈ ఆట ఆడి గెలుస్తాను, నీ మెళ్ళో తాళి కడతాను. సిట్ డౌన్. కానీ బుల్లిగాడు ఓడిపోయాడు, బుల్లిగాడు ఓడిపోయాడు, బుల్లిగాడు ఓడిపోయాడు. ఇదో పిచ్చి మొద్దు, దీని బాబు బండ మొద్దును. ఇదేమో నవారు పట్టితో పోటీ పడమంటది, దీని బాబేమో మరాడించమంటాడు. భగవంతుడా, మా బావని తొందరగా బొక్కలో దయించి ఏర్పాటు చేయతండ్రి. ఇదిగోనే కమలా, ఇదిగోనే నీకు. నాకు ఒక మొర చెప్ప, సగం చేతికి సగం కొప్పులో పెట్టుకుంటాను. మావయ్య షాప్ నుంచి 4 పౌడర్ డబ్బాలు, 2 స్నో సీసాలు, అత్తరు సెంటు, 2 వాసన సబ్బులు, తలకో రిబ్బను పంపించు బా. మీ అందరికి కావాల్సిన పంపి నా షాపు సగంగానే అయిపోయింది. నేను సగం అయిపోయాను. పెద్ద మగాడు అడిగిన పంపించు. బాబీ మణిమణి, చింతామణి. ఒరే అబద్ధం, ఎవడో పిలుస్తున్నాడు, వెళ్ళి చూడు. అతనే బియ్యం షాప్ లో పనిచేస్తాడే బంగారు శాస్త్రి, అతను వచ్చాడు. బియ్యం తెచ్చాడా? తెచ్చాడు, 3 మూటలు తెచ్చాడు. ఇంకా నిల్చున్నాయి, వెళ్ళి స్వాగతం పలుకు. అలాగే. హాయ్ బావగారు, స్వాగతం సుస్వాగతం బావగారు. చిత్తామణి, నీ గుమ్మలోకి రాగానే వీడు రాకుండా చూడమని ఎన్నిసార్లు చెప్పాను? నేను ఎదురొస్తే మీకు ఏమైంది బావగారు? ఏమీ అవదు, కాళ్ళు చేతులు చల్లబడతాయి. తప్పగా నువ్వు తెచ్చిన బియ్యం మూటలు లోపలేసి పడకెదలో కూర్చొని నేను ఇప్పుడే వస్తా. రావయ్యా, మూట లోపలేసి. బావయ్య చూడు, నా తెలియక అడుగుతాను. భీమారావు గారిని బోల్తా కొట్టించి బియ్యం మూటలన్నీ తీసుకొచ్చి మా అప్పకి వేస్తున్నావే. భీమారావు గారు సెట్టింగ్ చేస్తే నీకు అదే వద్ది. ఆ టిప్పులేవో నేను పడతా, నీకెందుకు డిప్ప. అబ్బో కప్పలు. ఎల్లాం బతికుండి నువ్వు ఇక్కడ తగలడ్డావా? ఉద్యోగం చేసే కొడుకు దగ్గర ముష్టెత్తుకునే నిన్ను నమ్ముకుందా చింతామణి? కాకపోతే బియ్యం కొట్లో పని చేసుకునే కూలాడివి నిన్ను నమ్ముకుందా? నేను కూలండా? నేను ముస్తానా? నేను కూలండా? నేను ముస్తానా? నేను ముస్తానా? నువ్వే ముస్తాడు, నువ్వే కూలాడు. ఏంటప్ప? కోట్ల డబ్బు, బంగారు శాస్త్రి బియ్యం 2 చేరిపోయి ఈ ముసలి సచ్చిన అల్లరి వదలాలంటే మన మామ నాటకం ఆడాల్సిందే. ఊదు. ఉత్త ఉత్త. ఏమిటి విషయం? మీ నాన్నగారిని తీసుకుని వెంటనే మా ఇంటికి రావాలి. ఏమిటి మన పెళ్లి విషయం మా నాన్నతో మాట్లాడరా? మాట్లాడాలి కానీ మా నాన్న అసలే గుండె జబ్బు మనిషి. ఏ హాస్పిటల్లో ఉన్నారో ఏమిటో. అబ్బబ్బా, ఏ హాస్పిటల్లో ఉన్నా సరే అన్ని హాస్పిటల్స్ కి ఫోన్ చేసి ఏమిటన్నా, ఏమిటి కట్లని? గుండె జబ్బు మనిషిని కదా, బ్రిడ్జి మించి వస్తూ తల తిరిగి బోర్లా పడ్డాను. ఈ ప్రెల్ల ఎవరు? నా కాబోయే భార్య దమయంతి. నమస్కారం. ఏమిటన్నా నువ్వు? నిన్ను నా కాబోయే మామగారికి తీసుకెళ్తాను అనుకున్నాను. నువ్వు చూస్తే ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఎట్లా రాను? ఒరే, మరందులు కొనుక్కుంటాను, ఓ 100 రూపాయలు ఇవ్వు. లేదన్నా, ఆ ప్రెల్లని అడుగు. చిచి, పోనీలేండి, పాపం మందులు కొనుక్కోవాలంటున్నారు కదా, నేను ఇస్తానులేండి. ఇచ్చేయి అమ్మ, ఫస్ట్ కల్లా ఇచ్చేస్తాడు. ఇదిగోండి. మర్చిపోకుండా ఫస్ట్ కల్లా ఇచ్చారా?
చూసావా గుండె తప్పు మనిషి అంటాడు. డబ్బు చేతులు పడగానే సూపర్ మ్యాన్ లాగా ఎగురుకుంటూ పోతున్నాడు. దమయంతి అర్థమైందండి. చూడండి, వచ్చే ఆదివారం మీరు మా ఇంటికి వస్తున్నారు. ఓకే? ఓకే. ఒక్కరికి రాని చుట్టము మ్రొక్కిన వరమీన వేల్పు మృహమును దానెక్కిన ఏంట్రది? విరహం. ఏ అహం? అహం కాదు, విరహం. వీరాహం అంటే వివాహమా? కాదే, నా శ్రాద్ధం, నా పిండాకుడు, నా తద్దినం. ఏదో నీ పొంద. ఈ పద్యం అప్పు చెప్పించుకోరా. అబ్బా, నన్ను రానకూడదే. ముక్కు మీ గుద్దుతా. రా అంటే ఏమైందమ్మా? అప్పు చెప్పించుకా. పిచ్చిముండా, నిజంగానే గుద్దినా గుర్తుంది. అక్కడికి రాని చుట్టము మ్రొక్కిన. భయపడకు, దగ్గరికి రా. కళ్ళు గట్టిగా మూసుకుని దగ్గరకు వచ్చేసి దా దా. అబ్బా, మళ్ళీ రా అంటావేంటే? నేను కాదురా, అమ్మ పిలిచింది. అమ్మో, కొంప తీసి ఆదాయం కాదు కదా. ఫోన్ వచ్చిందంటే ఎల్లవేరా. అబ్బా, పెడతానండవే నువ్వు దాన్ని పిచ్చి ముద్దు. థ్యాంక్ యూ. అబ్బా, ఎంత ఘాటైన ప్రేమండి మీది. ఏంటంటే పెళ్ళా? అమ్మో కుదరదు, మా అక్క కూతురుంది, జాంతానాయ్. ఎవరది? మన ఎమ్మెల్యే గారి కూతురు బావా. మొన్న నా కారులో లిఫ్ట్ ఇచ్చింది. కారులోనే కాదు, లైఫ్ లో కూడా లిఫ్ట్ ఇస్తాను, పెళ్లి చేసుకో అంటే. ఒరే, నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నంటే అది ఏ దౌర్భాగ్యరాలో దురదృష్టద్రాలో ఉండాలరా. బావా, ఎవరండి లోపల? బావా, ఈ బాలకం చూస్తుంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్లా ఉన్నాడు. నీకు జైలు యోగం దగ్గర పడింది. బుల్లిబాబు మాట అంటే బ్రహ్మరాతే, దేవుడు కూడా తప్పించలేడు. భీమారావు గారు ఇదేనా? ఎంక్వైరీ ప్రారంభమైంది. అంటే బియ్యం వ్యాపారస్తుడు? నేనే సార్, భీమారావుని. ఓ, సార్, తమరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది చూసారు? చెప్పాను కదా, జైలు శిక్ష ఖాయమే. సార్, తమరు కూర్చోండి. థ్యాంక్ యూ. ఆ విజిలెన్స్ ఆఫీస్ పక్కన ఉన్న మోహన్ అండ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్. ఏం సార్? అక్కడి నుంచి దూరంగా నుంచి. సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని. ఏమిటో? అదే ఎలా మొదలెట్టాలో తెలియక. స్టార్టింగ్ ట్రబుల్ ఏమన్నా ఉందా? కొంచెం అటువంటిదే సార్. నేను బియ్య పట్టబోతున్నాను సార్. మా దగ్గర ఉద్యోగాలు ఏం ఖాళీలే. నేను ఉద్యోగాలు రాలేదు సార్. సార్, కూర్చోవచ్చా? సార్, మీరు ముఖం వల్ల పెడితే నేనేం చెప్పలేను, నాకు భయం వేస్తోంది. నా మొహం అంతేనయ్యా, చెప్పలేదా బయటికి? చెప్పేస్తున్నాను సార్. నేను యువకుణ్ణి, మీరు పెద్దవారు. అంటే నాది యువతరం, మీది ముసలితరం. దట్ మీన్స్ యు ఆర్ ముసలి, ఐ యామ్ యువక. దట్ మీన్స్. చెప్పింది నువ్వు చెప్పావంటే అట్లగారు కలిసి చేతి మీద వాత పెట్టండి, జాగ్రత్త. వద్దు సార్, చెప్పేస్తున్నాను. చెప్పు సార్. పెళ్లి మీద మీ అభిప్రాయం ఏమిటి? ప్రేమించే వాళ్ళంతా వ్యధవులని. ఆ వెధవ పని నేను చేశాను సార్. చేస్తే నాతో ఎందుకు చెప్పడం? ఎందుకంటే నేను ప్రేమించింది మీ అమ్మాయినే కనుక. సార్, ఇందులో నా తప్పలేదు సార్, నన్ను ఏం చేయకండి. మీ అమ్మాయి తమ్మాయితో నా వెంటబడి ప్రేమ అంటూ గోల్ చేసింది. వెంటపడిందా? మా నాయనే. బావా, వీడి మొహం చూస్తేనే తెలుస్తుంది మోసగాడు మస్కరాడు అని. నువ్వు పట్టుకో బావా, పట్టుకో. సార్, కోపరికండి సార్, అలా గుడ్లు పెద్దవి చేయకండి. ఒక్క రూపాయి కట్టం లేకుండా మీ అమ్మాయి మెళ్ళలో తాళి నేరు కడతారు. బావా, బావా. సార్, అయ్యో, పోయావా బావా? నీ కూతురుతో నా పెళ్లి కాకుండానే పోయావా బావా? ఏమైంది నాన్న? ఏమీ కాలేదు బావా,
నువ్వు బతికే ఉన్నావా? కాఫీ తీసుకోండి. బాబు, టెలిగ్రామ్ కొడుతున్నట్టు ఆ శబ్దం ఏంటి? ఇదిగో ఇక్కడ. అవును, నువ్వు రూపాయి కట్టం కూడా తీసుకోకుండా మా అమ్మాయి దమయంతిని పెళ్లి చేసుకుంటానన్నట్టు నేను విన్నట్టు ఉంది. అందుకే మూర్చబోయాను. నిజమేనా? నిజమేనా? ఆ విషయం చెప్పడానికే ఆయన మన ఇంటికి రమ్మన్నాను. చాలా సంతోషం బాబు. సార్ ఏమే ఈయన? నా పేరు లవకుమార్ అండి. ఏమండి, మీరు ఒకసారిలో రండి. ఏమిటి? పెద్దది అసలే పెళ్లి అంటే చిరుపురుమంటుంది. దాన్ని అట్లా వదిలేసి రెండో దాన్ని పెళ్లి చేస్తే పెద్దదాన్ని పెళ్లి చేయడం మన వల్ల కాదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? సత్యవతి కూడా సంబంధం చూశాక 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిస్తామని చెప్పండి ఆ అబ్బాయికి. కరెక్ట్ కరెక్ట్. అలాగే పదండి. చూడు బాబు లవకుమార్. విన్నాను మావయ్య గారు. ఏమిటి? మేము లోపల మాట్లాడుకున్నంత వినేసామేంటి? అంతా వినేశాను. అత్తయ్య గారు చెప్పింది కూడా రైతే కనుక మీ పెద్ద అమ్మాయి కూడా నేనే వరండి. వెతి తీసుకొస్తాను. అలాగా? అవును, మా అమ్మాయిలందరినీ నీ పరిచయం చేశానా? చేయలేదు కదా? చేస్తానండు. మా పెద్ద అమ్మాయి సత్యవతి. నమస్కారం. మా రెండో అమ్మాయి తెలుసు కదా. మా మూడో అమ్మాయి సీత. నమస్కారం అండి. మా 4వ అమ్మాయి సుకన్య. చూడండి అమ్మాయిలు, ఇతను మన ఇంటికి కాబోయే అల్లుడు. ఫుట్బాల్ బంతిలాగా గుండ్రగా ఉన్నాడు బావా. ఇదేమిటండి? ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య. 22181 మీరేగా? అదేమిటమ్మా, ఇతను పోలీస్ కానిస్టేబుల్ కాదు, అసిస్టెంట్ మేనేజర్. మీ అమ్మాయి నా ఫోన్ నెంబర్ చెబుతాను. అలాగా? చూడమ్మా సత్యవతి, ఇతను నీకు కూడా వరుణ్ వెతికి తీసుకొస్తానంటున్నాడు. చూడు మిస్టర్ 22181, దమయంతి నువ్వు మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి, కానీ నా జోలికి మాత్రం రావద్దు. మైండ్ ఇట్. చూసావుగా బాబు, అది దాని వరుస. దాని ముక్కుకి తాడేసే వరుని ఎలా తీసుకొస్తావో ఏమో. జరిగే పని కాదు బ్రదర్. పాపం నీకు పెళ్లి అయ్యే యోగం లేదు. ఈ బుల్లిబాబు మాట అంటే బ్రహ్మరాతే, దేవుడు కూడా తప్పించలేడు. గుడ్ మార్నింగ్ రా ప్రాణమిత్రమా. నేను రా నీ స్నేహితుడు అప్పారావుని. రూమ్ రెంట్ కట్టుకోలేక ఇంటి వాళ్ళ చేత గెంటింపబడ్డవాడిని రా. నీ ఆశ్రయం కోరి వచ్చిన వాడిని నన్ను పలకరించలేదురా. ఆ ప్రాబ్లమ్స్ తో నేను వస్తుంటే మధ్యలో నువ్వేమిట్రా? వెళ్ళు. ఏమైందిరా? దమయంతి నీ ప్రేమను తిరస్కరించిందా? లేదు. దమయంతి పెళ్లి మరెవరితోనైనా నిశ్చయం అయిందా? కాదురా. లేకపోతే ఎవరితోనైనా లేచిపోయిందా? బ్యాడ్ మూడ్ లో ఉండగా రావడం నీ బ్యాడ్ లక్ రాపిగా. ఇక నీకు ఫుట్పాతే గతి. నీకు తెలియలేదు కదా? నాకు పిల్లలు ఇచ్చే ఎవర్రా? అబద్ధాంతమా? పహిమాం పహిమాం. ఏమిటా ఇది? నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎవరిని? దమయంతి అక్కని. ఏమిట్రా పెళ్ళంటే ఏమన్నా రెడీమేడ్ చొక్కా అనుకున్నావా? కాదనుకో, నాకు చిన్న చిక్కొచ్చి పడిందిరా. ఏమిటి? దమయంతి అక్క పెళ్లి అయితే గానీ దమయంతి పెళ్లి కాదు. బాబాబు పుట్టుకోరా, ఈ పెళ్లి అయితే నీకు లాభం ఉందిరా. శుభ్రంగా మామగారింట్లో మకం పెట్టచ్చు, అద్దె కట్టాల్సిన అవసరం లేదు. నీ సామాన్లు ఎవరు బయటపడారు. నువ్వు హోటల్ భోజనం చేయాల్సిన అవసరం లేదు. నీకు అడ్రస్ ఉంటుంది, ఆలోచించుకో. ఆ అమ్మాయి అందంగా ఉంటుందా? అందంగా ఉంటుందా అని అడుగుతున్నావా? ఖర్జూర పళ్ళు లాంటి కళ్ళు, కరెక్ట్. జీడిపప్పు లాంటి ముక్కు, కరెక్ట్. నాగుపాము లాంటి నడుము, బాదంకాయ లాంటి నోరు, కరెక్ట్. చాలు చాలు, నాకు అందం చాలు. రాడి కూర్చో. నీకు నాకు పెళ్లి కావాలని ఆ భగవంతుడు రాసి పెట్టుంటే ఆపడం ఎవడితారో. మిత్రద్రోహి, అమ్మాయి నా దమయంతిరా. సరే దమయంతి, వీడు అప్పారావు నా బెస్ట్ ఫ్రెండ్. నమస్తే అండి. దమయంతి, వీడు మీ అక్కని పెళ్లి చేసుకోవడం సిద్ధంగా ఉన్నాడు. మరి మా అక్కయ్య సంగతి చెప్పారా? ఆవిడకి ఏమిటేటి? కుంటే గుడ్డే మోగా చూడ. అదేం కాదురా, ఆవిడికి మగవాళ్ళంటే పడదు, అసహ్యం. ఓ సంతే కదా, ఆడదాల్లో నేను కోరుకునేదే అది. ఐ లైక్ దట్. ఒక్కసారి మీ అక్క నన్ను కలుసుకునే ఏర్పాటు చెయ్యండి, అప్పుడు చూపిస్తాను నా తడాక. వాళ్ళు వస్తున్నారా? జాగ్రత్త. చచ్చిపోయిన మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే కొడుకునరా. తాడు లాగేటప్పుడు కొంచెం చూసుకుని లాగరా. లాగుతా దూకు. దర్శనం బాగా జరిగింది కదక్క. దేవుడా, ప్రశాంతంగా చద్దామనుకున్నా చావని బాబా. కేమిటిది? ఆత్మహత్య ప్రయత్నం. చదువుకున్న వాళ్ళ ఉన్నావు, నీకిదేం బుద్ధి? నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. నేనే ఆడదాన్ని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అయితే దానికి చావడం దేనికి? చావకేం చేయి. నాకు ఈ క్షణంలో భారీ అవసరం చాలా ఉంది.
నాదెంత విచిత్రమైన పరిస్థితో చూసారా? అందుకే నేను ఆత్మహత్యకు తలపడ్డాను. ఆడవాళ్ళంటే మీకెందుకు అంత అసహ్యం? వాళ్ళేమన్నా రాక్షసులా? రాక్షసులో పిశాచులో నాకు తెలియదు. నాకు మాత్రం తల్లి తండ్రి లేరు, కానీ ఊరంతా అప్పులున్నాయి. అప్పులతో పాటు పిల్లలు లేని డబ్బున్న ఒక అత్తగారు కూడా ఉంది. అప్పులు తీర్చుకుంటారు అత్త, డబ్బు ఇవ్వు అంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోరా అంటుంది. నాకేమో ఆడవాళ్ళంటే పడదు. ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి. ఎంత అమాయకులండి మీరు. అవును. ఇంత చిన్న విషయానికి ప్రాణం తీసుకోబోతున్నారా? పోనీ మీరు ఒక పని చేయండి. చెప్పండి. ఈ 2 రోజులు బ్రతిలాడి ఎవరినైనా భారీగా నటించమని అడగండి. ఆ. ఆ 2 రోజుల్లోనే మీ అత్తగారి దగ్గర నుంచి డబ్బు రాబట్టుకోవచ్చు, మీ అప్పులన్నీ తీర్చేయచ్చు. గుడ్ ఐడియా. ఏమండి, 2 రోజులు మీరే నాకు భారీగా నటించకూడదు? మీరు కాదు, మీరు. చూడు, ఓ పని చెయ్యి. ఏమిటో చెప్పండి. ఆత్మహత్య చేసుకో. ఊరే హ్యాపీగా దెబ్బతిన్నాను. నువ్వేం బాధపడకరా. ఈ అప్పారావు దగ్గర ఐడియాలు గోకొల్లలో. సీతాకోచిలక 1 మినిట్. సీత, ఒక్కసారి నీ అందమైన లక్క పెడతాలాంటి చిన్నోడితో నన్ను ప్రేమించాను అను. నా ముఖం చందమాలాగా వెలిగిపో. పడింది. నవరత్నాల వెజలి నేను నవ్వు చూశాను. నాకంతే చాలు. ఆగండి, తీసుకోండి. థ్యాంక్ యూ సీత. సీత, నీ కర్చీఫ్ మీ దగ్గరే ఉంచండి. చింతామణత రెడీయా? బాగు పోసే పిల్ల, అలా అందాలు దాచుకుంటే ఎలాగే? ఓ మంచి పోజివ్వు. ఆల్బమ్లోకి ఎక్కాలి. ఈ జిల్లా మొత్తాన్ని నీ ఫోటో కాపీలు పంపాలి. అప్ప చెప్పినట్టు ఇంకో పిల్ల కాస్త పైకి ఇలా సర్దుకో. గుడ్, వెరీ గుడ్. మొఖం కొంచెం పైకెత్తు. ఇదిగో, మొఖంలో కొంచెం కైపు మత్తు కావాలి. స్టడీ స్టడీ. హాయ్ చింతామణి. రాబాబురా, 4 రోజుల నుంచి కనిపించటం లేదేమ్మా? అదే, ఒక సీతాకు ఒక చిలుకను పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాను, కానీ దాన్ని ఒకసారి నాకు చూపించావంటే నీ దారికి వచ్చేటట్టు చేస్తాను. చూద్దాం. చింతామణత, ఎవరి కుర్రాడు? కాంతారావు గారని పెద్ద వ్యాపారస్తుడున్నాడే, ఆయన తమ్ముడు. ఓ, ఏమన్నా డబ్బుల కోసం వచ్చావా? నా దగ్గర అదే కాదు నాన్న. నాకు అడ్డం కొట్టకు, నా పనులు జరగొట్టకు. కోట్లో మట్టి కొట్టను. నేను ఒక అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరు నాయన అమ్మాయి? మెరక వీధి కమలమ్మ గారని. అదే మెరక వీధి కమలమ్మ. ఆ పక్క పాపిడితో బుట్ట జాకెట్లు వేసుకొని ఉంటుంది. ఆ కమలమ్మ గారి అమ్మాయి గిరిజనని ప్రేమించేశాను. అదే నన్ను అలా కేకేశా. ఏమైంది? ఏం చెప్పమంటావు బాబు? ఆ కమలమ్మ నేను ఒక రోజున మేము షికారుకు వెళ్లి వస్తుంటే హోరున వర్షం మొదలైంది. మేమిద్దరం తలదాచుకోవడానికి ఒక గుడిసెలో దూరం. అదే సమయానికి చీకటి కూడా పడింది. బాబు బాబు, గిరిజ నీకు చెల్లెలవుతుంది నాయన. అయ్యో నాన్న, నా నోట్లో మట్టి కొట్టావా? నా ప్రేమంతా యాంటీ సెంటిమెంట్ అయిపోయింది. ఏం ఆయింట్మెంట్? ఆయిల్ పెయింట్. అబ్బా, ఇన్నాళ్ళకు నా ప్రేమ ఫలించింది. ఐఎమ్ హ్యాపీ. మోహన్, నాకు మాత్రం ఇలా కలుసుకోవడం భయంగానే ఉంది. ఎవరైనా చూస్తే మన పెళ్లి విషయం మా నాన్నగారితో మాట్లాడండి. ప్రేమ పరిపక్వత రాకుండా పెళ్ళేడు సీత. చెట్టును కాచిన కాయను పండకుండా తింటావా? అలాగే మనసులో పుచ్చిన ప్రేమ కూడా వికసించాకే పెళ్లి. అసలు నువ్వు పెళ్లి గురించి వరి కాకు. ఇప్పుడు నిజంగా నిన్ను ఎలా చూడాలనుందో తెలుసా? ఎలా? సీతాకు ఒక చిలుక మైనస్ కోకలో. మోహన్. అవును సీత, అదే మోడర్న్ ప్రేమ. మోహన్, ఆడదానికి కావాల్సింది ప్రేమించే భర్త గాని ప్రేరేపించే మగాడు కాదు. పెళ్లి కాకుండా నాకు ఇలాంటివేవి నచ్చు. సీత, ఐఎమ్ సారీ. సీత, నిరుత్సాహపడవద్దు. ఇంతకంటే అందగతులు నా దగ్గర ఎంతో మంది ఉన్నారు. నా పేరు రంగనాథం. లెట్ మీట్ యూ. మా ఇంటికి వెళదాం రండి. హలో. 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 ఫెంటాస్టిక్. కాఫీ తీసుకోండి. ఈమె నా సిస్టర్ మొన్నే డిగ్రీ పూర్తి చేసింది. హౌ డు యు డు? ఫైన్. ఈ ఫోటోలు
అక్కర్లేదండి, అవసరం లేదు. ఓకే, నేను ఒక మ్యారేజ్ పార్టీకి అటెండ్ కావాలి. ఈలోగా మా సిస్టర్ మీకు కంపెనీ ఇస్తుంది. ఓకే 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 ఓకే. ఏమండి? చిల్లర లేదు ఎడవయ్యా. నేనండి. గుడ్ మార్నింగ్. మిస్టర్, నువ్వు ఇంకా చావలేదా? చావడానికి కూడా కాలం కలిసి రావాలి కదండి. ఆ రోజు రోజుకు చద్దామంటే తాడు పొడుగైపోయింది. ఈ రోజు నూతిలో దూకి చద్దామంటే కాళ్ళు చేతులు విరిగినాయి కానీ ప్రాణాలు మాత్రం పోలేదు. మీకు మగాళ్ళంటే ఎంత అసహ్యమో నాకు ఆడవాళ్ళంటే అంతే అసహ్యం అండి. ఏం చేయను చెప్పండి? అప్పులు తీర్చకుండా రుణగ్రస్తుని చావడం నాకు ఇష్టం లేదు. ఏం చెయ్యను ఏం చెయ్యను ఏం చెయ్య ఏం చేయను ఏం చేయను ఏం చేయను ఏం చేయను. ప్లీజ్, మీ అప్పులు తీరాలంటే మీ అత్త ఆస్తి మీకు రావాలి, అంతే కదా? నాకు పెళ్ళైనట్టు రుజువు ఉంటే గానీ మా అత్త ఆస్తి నా చేతికి రాదండి. నాకు మగాలంటే పడకపోయినా మీ కథ విన్నాక నాకు జాలేస్తుంది. సరే, 2 రోజులు మీ భారీగా నటిస్తాను. థ్యాంక్స్ సత్యవతి గారు. అయితే మా అత్తయ్య ఆదివారం రమ్మని ఉత్తరం రాసేస్తాను. మీరు మాత్రం పొద్దున్నే 10 గంటలకి హోటల్ విజయకి రూమ్ నంబర్ 111కి వచ్చేసేయండి. అలాగేనండి. ఈవిడ పేరే మాణిక్యం. అత్తగారి విజయం అనే నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ లో 500 సార్లు దిగ్విజయంగా ప్రదర్శించింది. వెరీ గుడ్, నాకు నచ్చిందిరా. చూడమ్మా, కాసేపట్లో ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె రాగానే నువ్వు వీడికి అత్తగా నటించాలి. అంటే మనం ఆడుతున్న ఈ నాటకంలో ఆ వచ్చే అమ్మాయి వీరికి భార్య అన్నమాట. ఆమె రాగానే నువ్వు అత్తగా ఉండి, చాలా సంతోషం నాయన, రేపే నా ఆస్తంతా నీ పేరు రాస్తాను అని అనాలి. వాళ్ళిద్దరిని దగ్గరగా నుంచోబెట్టాలి. భుజం మీద చేతులు వేయించాలి. లేకపోతే ఆస్తి నీ పేరు రాయను వేస్తావా అని బెదిరించాలి. అర్థమైందా? అవును, ఇంతకి ఇది శ్వాసలా పౌరాణికమా చారితాత్మకమా? దీని బాలకం చూస్తుంటే మన కొంప ముంచేట్టుందిరా. దీన్ని దాన్ని అన్నట్టు మెరగకుండా చూడు. ఏం చేస్తావు? కోపడు తల్లి, నువ్వు సరిగా యాక్ట్ చేస్తే మనం అనుకున్న 116 ఇచ్చుకుంటాం. అమ్మా, ఆ సత్యవతి అనే అమ్మాయి రాగానే నువ్వు ఇప్పుడే ఊరి నుంచి వస్తున్నట్టు ఈ పెట్టె పుచ్చుకుని అని ఇలా రావాలి. అప్పుడు వీడేమో రాస్తయ్యా అని అనుకుంటాడు. వాడి పక్కన ఉన్న అమ్మాయిని తన భార్య నీకు పరిచయం చేస్తాడు. అప్పుడు నువ్వేమో ఆ అమ్మాయి వైపు ఒకసారి పైనుంచి కిందకు చూసి, నీ సొల్లు నా డబ్బులకు లేవు, నాకు ఇచ్చి నా అలా కళ్ళు ముసులు చెప్పేస్తాను. అంత టైం లేదు తల్లి. అట్టగా ఏవయ్యా, నీకు ఎలాగ ఇందులో వేసం లేదు కదా, నువ్వు పాంపింగ్ అందించాయి, నాన్న ఆగించేస్తానా? 10 అయిందిరా, సత్యొచ్చే వేళైంది. రామా దేవుడా, ఈ నాటకంతోనైనా సత్య మనస్సు మారి మగజాతిని ప్రేమించాలి. మగజాతిని కాదు, నన్నే ప్రేమించాలి. అదే రైలు వచ్చే ఉంటుంది. మా అత్తయ్య వచ్చే టైం అయింది. మీ అత్తగారు వస్తున్నారంటే మీరు స్టేషన్ వెళ్ళేది? ఆవిడికి ఇవన్నీ గిట్టండి. నేనేమైనా అమాయకురాలు విట్రా, నేను రాలేను అంటుంది. అందుకే నేను వెళ్ళవా. ఏమండి, మా అత్తయ్య వచ్చాక ఆవిడికి అనుమానం రాకుండా మనం కొంచెం క్లోజ్ గా మూవ్ అవ్వాలి. నాకు ఇటువంటివన్నీ గిట్టం. ఏమండి, మీరు కొంచెం సాయం చేస్తే సాయంకాలానికల్లా ఆస్తి రాయం చేసుకుంటాను. ఆ తర్వాత అదిగో మా అత్తయ్య వచ్చేసింది. రాత్తయ్యారా, ఈవిడే నా భార్య సత్యవతి. నమస్కారం బెట్ట. పంప ముంచావు కదే, నీ ముఖం మంట. నువ్వు నమస్కారం పెట్టేటత్తయ్యా. నీకేమైనా బుద్ధి ఉందా అంట? అందుకే నా డబ్బులు నాకు ముందు ఇచ్చేమన్నాను. నువ్వేమన్నారు? ఊరు నుంచి వచ్చాడు రమ్మన్నారు, నన్ను వచ్చాను. కిందకి మీదకి చూడమన్నావు, నన్ను చూశాను. దండం పెట్టమన్నావు, నన్ను పెట్టాను. ఇదేనా తప్పేటుంది అంటే ఇదంతా నాటకమా? అది కాదు సత్య, నేను ఒక ఆడపిల్లని ఇలా హోటల్కి రమ్మని చెప్పి ఇలా చేయడానికి నీకు సిగ్గులేదు. అందుకే మీ మగజాత అంటేనే నాకు అసహ్యం. అవునా భయ, ఆ అమ్మాయి అలా కలిగి వెళ్ళిపోద్దంటే ఇలాంటి దరిద్ర నట శిరోమణి మాకు దొరికినందుకు నాన్నగా తలుచుకున్నానంటే చీర జాకెట్ చింపేసుకుని మీరిద్దరు కలిసి బలత్కారం చేస్తారని పోలీసుని పట్టించి మిమ్మల్ని ఇద్దరు పక్కన అంత పని చేయకు. ఇదిగోనమ్మా, ఇదిగో నీ డబ్బు దారికి. గొడవ చేయకరా, లెక్కలు తప్పుతాయి. నీకు శుభవార్త చెప్పు. కమలమ్మ కూతురు గిరిజ నాకు చెల్లెలు వరుస అవుతుందన్నావుగా, అని చేత వనజను ప్రేమించా. వనజ? వాళ్ళ అమ్మ పేరేమిట్రా? జానకమ్మ నాన్న, జానకమ్మ. నువ్వు చూసావా? చూశాను.
కొంచెం ఎర్రగా లావుగా ఉంటుంది, కళ్ళు విశాలంగా ఉంటాయి. పెదిమలు లావుగా ఉంటాయా? ఉంటాయి. పై పెదిమ మీద పుట్టుమచ్చుందా? ఉంది. బిడ్డ, నన్ను క్షమించు బాబు. నిన్ను అడ్డుకుంటున్నాను, నీ పని చెడగొడుతున్నాను, నీ ప్రేమలో మట్టి కొడుతున్నాను. ఎన్నిసార్లు కొడతావు నాన్న? జానకి నేను 7వ క్లాసులో క్లాస్మేట్స్. ఒక రోజున కృష్ణాలయం పక్కగా మేము వెళ్తుంటూ తాడును చూసి పావనుకొని కెవ్వున క్యాకేసి నన్ను వాటేసుకుంది. మా ఇద్దరిలో ఒక కరెంటు షాక్. ఊరుకో నాయన, వనజ కూడా నీకు చెల్లెలే అవుతుంది. రామచంద్ర, మళ్ళీ యాంటీ సెంటిమెంటా? ఏం ఆయింట్మెంట్? నా ముఖానికి నల్ల పెయింట్. నీ కర్మ నాయన. స్వామి, ఇటువంటి పాపిష్టి తండ్రి కడుపున నన్నెందుకు పుట్టించావు స్వామి? బాధపడకు బాబు, బాధపడకు. బాధే. ఏమిటిది? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నా కాళ్ళు వదులు. ఓహో, అత్తగారు నాటకం ఆడినందుకు నన్ను క్షమించానంటే కానీ నీ కాళ్ళు వదలను. అబ్బా, క్షమించాను, ముందు నా కాళ్ళు వదులు. అమ్మయ్య, చిచి, సత్య, నిన్ను నేను మనసారా ప్రేమించాను. నువ్వు కూడా నన్ను ప్రేమించు. వస్తే ప్రేమించను, ప్రేమించలేను. నాకు మగాలంటేనే అసహ్యం. అదే ఎందుకని? నీ జీవితంలో ఏదో బలమైన సంఘటన జరిగి ఉండాలి, అవునా? అవును, నువ్వు సరిగ్గా ఊహించావు. నేను కాలేజీలో చదివే రోజుల్లో. ఫ్లాష్ బ్యాక్? చెప్పేది సరిగ్గా విను. కామరాజ్ అనే ధనవంతుల అబ్బాయి నన్ను అవమానించాడు. దుర్మార్గుడు. ముంగు పట్టుకు లాగాడా, జడపట్టు గుంజాడా? రెండు చేశాడు. ప్రిన్సిపాల్ గారికి రిపోర్ట్ చేశారు. అతను కాలేజీ చైర్మన్ గారి కొడుకు. నేనేమీ చేయలేనమ్మా అన్నారు. మా నాన్నకి చెప్పాను. పెద్దవాళ్ళతో గొడవ మనకెందుకు, కాలేజీ మానే అన్నారు. మీరు కాలేజీ మానేశారా? మానేశాను. వాడి మూలంగా నా చదివే ఆగిపోయింది. వాడు పశువు, మృగం, దున్నపోతు. మగ జాతికే కళంకం తెచ్చిన ఆ కామరాజు గారిని తెచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాను. అది జరిగే పని కాదు. ఏం వాడంత మరటువాడా? భయంకరమైన రౌడీ. అయినా ప్రయత్నిస్తాను. కామరాజు, కామరాజు, చూసుకోరా. ఏరా, కాలేజీలో సత్యవతి అనే అమ్మాయిని అవమానించావట. ఆ అమ్మాయికి ఎవరు సపోర్టు లేరనుకున్నావా? ఎవర్రా మీరు? ఎవరు రా అని అడిగిన దానికి సమాధానం చెప్పు. మావాడు అసలే మద్దతు చేసే మూడ్ లో వచ్చాడు. ప్రశ్నలు వెయ్యక. ఏం బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదురా కొక్కి. ఆ సత్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పకపోతే నీ కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు, కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు విరిచేస్తాం. మిస్టర్, ఏమిటో తొందరపాటు చెప్పేది వినిపించుకోకుండా. అయ్యో, ఓరేయ్, నిన్ను ఎక్కడ కొట్టాడు రా? నిన్ను కొట్టించే కొట్టాడు. ఇద్దరు చేసుకోదాం. మరి ఏమన్నాను రా? ఆడపిల్లని గౌరవించడం నేర్చుకోరా అన్ను. అందుకో ఇంత పెద్ద శిక్ష. సిక్కులేకపోతే సరి. వాడిని తీసుకొచ్చి మా అక్కయ్య కాళ్ళ మీద పడేస్తానని పెద్ద కబుర్లు చెప్పి ఇద్దరు బాగా తన్నులు తినొచ్చారు. అలా ఇలా కాదు, గానుగలో సున్నంలో ఒళ్ళంతా మెత్తగా పిండి చేసేసాడు. అమ్మో, వీడేదో పెద్ద వస్తాదని నమ్మి తీసుకెళ్ళినందుకు బాగా శాస్తి జరిగింది. అవునరా, వాడు అందరినీ తనటానికే బాడీ పెంచాడు. మనది అలా కాదు, రొమాంటిక్ బాడీ. ఏడిసేవలేరా? ఇప్పుడు ఆ కామరాజు గారిని తెచ్చి సత్యకాల మీద పడేయకపోతే సత్యకి నాకు పెళ్లి జరగదు. నీ పెళ్లి జరగకపోతే నా పెళ్లి కూడా జరగదురా. ఏమండి, పోనీ ఒక పని చేయండి. చేద్దాం. అక్కయ్యకి ఇంకెవరన్నా మంచి అందగాడు గొప్ప బలంతుడిని తీసుకొచ్చి చూపించండి, ఒప్పుకుంటుందేమో. అమ్మా తల్లి, మీ అక్కయ్య కాళ్ళు పట్టుకున్నాను, ఇప్పుడు నడుము విరగొట్టించుకున్నాను. ఇంత జరిగిన తర్వాత వదిలిపెడతానా? ఆ కామరాజు గారిని ఎలాగైనా పట్టుకొచ్చి మీ అక్కయ్య కాళ్ళ మీద పడేస్తాను. చూసావా మన సినిమా హీరోల పోస్టర్లు?
ఏమిటో నువ్వు అనేది? ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా మా కామరాజు గారిని కొంచెం డిస్ట్రిబ్యూషన్ చేసి మాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అని అడగాల? అక్కర్లేదురా, సినిమాల్లో లాగానే నిజ జీవితంలో కూడా మనిషిని బోలిన మనిషి ఉండొచ్చు అంటున్నాను. అందుకని కామరాజు లాంటి మనిషి ఎక్కడో ఉండే ఉంటాడు. మనం కాస్త ఓపిగ్గా వెతికి పట్టుకోవాలంతే. గుడ్ ఐడియా రాయ్. అప్పిగా పెద్ద ఐడియా ఇచ్చి జిల్లా అంతా తిప్పించావు కదరా. కాళ్ళు అరిగేలా తిరిగినా కాళ్ళు పట్టుకునే శాంతి దొరకలేదు. రే ముందు టీ కొట్టించు, లేకపోతే మూర్చొచ్చేట్టుంది. కాస్త ఓపిక పట్రా. అమ్మా 2 సింగిల్ టీ, డబల్ స్ట్రాంగ్. ఈ గడ్డాలు దమయంతి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం చూసి తలుసుకుంటారేమరా. డబుల్ స్ట్రాంగ్ టీ. ఇది అచ్చు కామరాజరావు లేడు? అచ్చంగా ఉందిరా. మనం చూస్తుంది కళ నిజమా? నిజమే 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 నిజమే. డబుల్ స్ట్రాంగ్ దిగారు. ఓరి మీ తస్సదియ్యా, ఏందా ఇది? డబుల్ స్ట్రాంగ్ టీ గారు, మీరు మాకు సాయం చేయాలి. ఎట్టండి డబ్బా? సత్య, నిన్ను అవమానించిన కామరాజు గారు వీడే. తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేశాం. తన్ను ఝాడించి తన్ను. గురు నోర్మయ్యరా, చెమట గాలిదా తన్ను తిన్నాక మేము గురువులా కనబడుతున్నా? చెప్పు, క్షమాపణ చెప్పు. క్షమించి సత్య, మనం ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు నిన్ను అసమానం పాలు చేశాను. చిన్నపడేసరికి పల్లెడు పోయి మాటలు తొసిపోతున్నాయి. కాలేజీ అని చెప్పు. చెప్పు. సత్య, ముమ్మడికి తప్పే, నన్ను క్షమించి సత్య. ఇప్పుడు ఏమంటావు సత్య? ఐ లవ్ యూ. అబ్బా, గ్రీన్ సిగ్నల్ వెలిగింది. ఇక మనకి పెళ్లి శోభనం. ఆడదాని కాళ్ళ మీద పడేసి నన్ను అవమానం పాలు చేసి బర్రెని బాధేడు బాగారు. మీరు ఇచ్చిన 100 సాలదో, ఇంకో 100 కొట్టండి. జోక్ కొట్టగురు. ఇచ్చిందంతా సరిపెట్టుకోగురు. సాలదో ఇస్తారా? మెడలు ఇరిసేయమంటారా? మెడలు ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేస్తున్నా. తీసుకో. చూడు సీత, అనుకోకుండా సినిమా హాల్లో కలిసాం. పని చేస్తున్నాయి, ఒకసారి మైలు చూసి వెళ్దుగానరా. ఇప్పటికే ఆలస్యమైందండి, మా అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు. వస్తానండి. ఎంతసేపు అమ్మా? 5 నిమిషాలు ప్లీజ్, నా కోసం దిగిరా అమ్మా. రామ రామ, ముందు వేడి వేడి కాఫీ తాగదు గాని ఆ గదిలోకి వెళ్ళి కూర్చో. ఇప్పుడే వచ్చేస్తాను. సీత, నిన్ను వెంటాడి నీతో సినిమాకి ఎందుకు వచ్చాను, నీతో స్నేహం ఎందుకు చేశాను ఇప్పటికైనా అర్థమైందా? సీతాకు ఒక చిలుక, ఇదిగోనే నీ కోక. పెద్ద పతివ్రతలా పెళ్ళేదాకా దూరంగా ఉండాలన్నావుగా, చూసావా ఇప్పుడు ఎంత దగ్గరయ్యాము. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. తాళి కట్టకుండానే నాకు కావాల్సింది పొందాను. నీ దురదృష్టం నా అదృష్టం పంతం వేసుకుని నన్నే నెగ్గించాయి.
పోనీరండి, నా జీవితం నాశనమైందని భయపడ్డాను. మీ పంతమే నెగ్గిందిగా నేనే ఓడిపోయాను. మా నాన్నగారితో మాట్లాడి మన పెళ్లి విషయం. చూసావా, పెళ్లి అనేది 4 గోళ్ల మధ్య అనకూడని మాట, వీళ్ళంతా వినకూడని మాట. అందుకే వీళ్ళంతా నవ్వుతున్నారు. వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఓ తలమాశ్రేతం చూసుకుని వారి చేత తాడి కట్టించు. వెళ్ళు, వెళ్ళు. ఏమండి, మీకు దండం పెడతాను. ఆపు. కాని పనికి కన్నీళ్ళకి పొత్తు కుదరదు. ఏడుపు డైలాగులంటే నాకు అసహ్యం. అవుట్, గెట్ అవుట్. నీకు శుభవార్త. గిరిజా వరజ నాకు చెల్లెళ్ళు అవుతారన్నావుగా, అందుకని ఈసారి జలజను ప్రేమించా. ఒరేయ్, నా దగ్గర అమ్మాయిల పేర్లు చెప్పే ముందు వాళ్ళ అమ్మల పేర్లు చెప్పరా? వాళ్ళ అమ్మ పేరు కల్పన రాయ్. వాళ్ళది ఊరు కాదు, అసలు నీకు తెలిసే అవకాశమే లేదు. వాళ్ళది కలకత్తా. కల్పన రాయ్, కలకత్తా కల్పన రాయ్. పసుపచ్చ రంగులో ఉంటుంది. ఇక్కడ కందిగిందంత పుట్టుమచ్చు ఉంటుంది. అయ్యో బాబాయ్, నాన్న ఈ కల్పన రాయ్ నీకు తెలియదని చెప్పు నాన్న, తెలియదని చెప్పు నాన్న. లేదురా బిడ్డ, ఒకసారి భయంకరమైన తుఫాను వచ్చింది. కలకత్తా మెయిల్ మన ఊరి పొలిమేరల్లో ఆగిపోయింది. మన ఊరి ప్రజలమంతా సహాయ కార్యక్రమాలు చేపట్టాం. కల్పన రాయ్ ఒక ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కూర్చుని ఉంది. నేను క్యారియర్ తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద శబ్దం. ఆ భయంకర పిడుగు శబ్దానికి భయపడిపోయిన కల్పన రాయ్ నన్ను హత్తుకుపోయింది. అలా తుఫాను మా ఇద్దరిని ఏకం చేసింది. ఇంకా అమ్మాయి జలజ నీకేమవుతుందో చెప్పక్కర్లేదుగా. నాన్న, ఆంధ్రప్రదేశ్ దాటి వెస్ట్ బెంగాల్ అయినా నాకు వరుసైన పిల్ల దొరకటం లేదు. నేనేం చేయను? ఒక్క పని చెయ్యి. ఏంటది? అసలు ఆడపిల్లల్ని ప్రేమించడం మానే. అమ్మా, విన్నావా అమ్మా? నేను ఎవరిని ప్రేమించినా నాకు చెల్లెలు వరుస అవుతారని నాన్న తన ప్రేమ కథలు చెప్తున్నాడు. విచారించుకు నాయనా, నువ్వు ప్రేమించిన అమ్మాయిల్లో నీకు బాగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎలా ఎలా పెళ్లి చేసుకోను? వాళ్ళంతా నా చెల్లెళ్ళే. కంగారు పడకు, నువ్వు మీ నాన్నకు పుట్టలేదు. అమ్మా, అవును బాబు, మహాశివరాత్రి నాడు నదీ స్నానానికి వెళ్ళి వస్తుంటే నువ్వు కనపడ్డావు. నిన్నెవరో వదిలేసి వెళ్ళిపోయారు. నీ పక్కన చెంబు కూడా ఉంది. అందుకే నీకు చెంబులింగం అని పేరు పెట్టావు. నా గుండెకాయ చూడు ఎలా కొట్టుకుంటుందో. తల పెట్టు, క్లియర్ గా వినపడుతుంది. వినపడుతుందా? వినపడుతుందిరా, కుక్క ములిగినట్టు అంటుంది. అబ్బా, నీకు ఈ జంతువులు గొడవ ఏంటే? లవ్ డబ్బు లవ్వు డబ్బు లవ్వు డబ్బు అని వినపట్లా? ఏమోరా, నాకు మాత్రం కుక్క ములిగినట్టే వినపడుతుంది. అయ్యో, ఇదిగో నీ గుండెకాయ చప్పుడు నే విన్నా. విను. నీకు అమ్మాయి ఫోన్ చేస్తుంది కదా. అమ్మో, ఆ రాక్షసి అయి ఉంటుంది. నేను ఇంట్లో లేనని చెప్పేసాయి. అబ్బా, సైంధవుడు. ఇదిగో, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. నేను మళ్ళీ వచ్చి వింటాను. హలో, నేను బుల్లిబాబుని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అబ్బా, ఎంత ఘాటైన ప్రేమండి మీది. ఓకే ఓకే ఓకే. ఎవర్రాదే? మన మంత్రి గారి అమ్మాయి నన్ను ఎగ్జిబిషన్ లో చూసిందట. వాళ్ళ ఫాదర్ మంత్రి పదవి ఊడిపోయే లోపలే పెళ్లి చేసుకోని గొడవ పెడుతోంది. బుల్లి, నాకు ఒళ్ళు బాగా నొప్పులుగా ఉందిరా. తిన్నదేమీ అజిత్తుతో అరగలేదు. లోపలికి వెళ్ళి మంచి నూనెను పీట పట్రా. బాగా నూనె పెట్టి మర్దం చేసి ఒళ్ళు బాగా పడదు. కానీ ఏంటి, నేను నీకు మర్దం చేసి ఒళ్ళు పట్టాలా? అవసరమైతే కాళ్ళు కూడా పట్టాలా? ఓసరేయాలా? వెళ్ళిపోతా. చివరికి నేను మారీషాళ్ళ కనపడుతున్నా అన్నమాట. బుల్లే, తొందరగా రారా. వచ్చేసా వచ్చేసా. ఈ పీట తీసుకో. తొందర కాదురా బా, నీకు అజీర్ణం అని చెప్పగానే అక్కయ్య వాము ఉప్పు కలిపి ఉండ చేసి ఇచ్చిందా? ఈ మంచిళ్ళు తాగు. ఉండ తిన్నగా కడుపులోకి దిగినట్టేనా? నువ్వు అరికథలు చెప్పగా తొందర కానీ.
ఉంది ఇప్పుడు? మనకేమో మంది ఉక్కు శరీరం, మనకి ఇలాంటి ఏమి చేయరా, కాకపోతే మీ అక్కకి భయం అంతే. అంతేనంటావా? అంతే. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా బావా? నువ్వు కరీరా. ఇప్పుడు ఎలా ఉంది? ఒక్కసారి వస్తాను. అమ్మా, 10 విరోచనం మాత్రలు ఉండగలిపించేసరికి బావగారు తిక్క దిగిపోయి ఒళ్ళు పట్టాలట ఒళ్ళు. బావా ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉందని చెప్పనురా. రే బుల్లి, మీ అక్కాయి ఒక మాత్రం పోయి ఇంకొక మాత్రం ఇచ్చిందేమోరా. ఎన్నిసార్లు వెళ్ళినా కట్టుబడ్డానేరా. కట్టడుతుందిలే, కొద్దిగా ఓపిక పట్టు. మోహన్, నువ్వా? నిన్ను కలుసుకొని నీతో రెడ్ రోడ్డు మీద సీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా? నడి రోడ్డా? మీరు నా వెంట పడి నా మీద కవిత్వం చెప్పినప్పుడు నీకిది నడి రోడ్ అనిపించలేదా? అప్పుడు నా దృష్టిలో నువ్వు సీతాకు ఒక చిలుకవి, మరిప్పుడు గొంగలి పురుగువి. అలా అనకు మోహన్. ఈ రోజు మా అక్కలిద్దరికి నిశ్చితాంబూలాలు పుచ్చుకుంటున్నారు. మన పెళ్లికి మీరు ఒప్పుకుంటే. పెళ్ళే నీతోనా? గాలానికి చిక్కిన చేప పిల్ల, ఊహల్లో విహరించకు, ఏర్పులతో వేధించకు. హాయ్ మోహన్. హాయ్ రీటా. ఏమిటి ఆ చెడిపోయిన స్కూటర్తో అవస్థపడుతున్నావు? దాన్ని వదిలేసి లాపరా. కమ్ ఆన్. సారీ డార్లింగ్. ఇద్దరికి ఒకే లగ్నం, కొంచెం కుడేరంగా చూడు పంతులు గారు, లేకపోతే బోల్డ్ డబ్బుగా చూస్తుంది. నానా ఇంకొక 2 సార్లు పప్పనం తినొచ్చు. 2 పెళ్లిళ్ళు 2 సార్లు చేయించు నాన్న. నువ్వు నోరుమైతే. అయ్యా, ఏకాదశి సోమవారం నాడు 2 గంటల జాతకాలకు మంచి లగ్నం ఉంది. కొండదేవరానా, కొండ తల్లి పలుకే పలుకు. కోయిదర పంతులు గారు, మీరు మంచి లగ్నం అనటం, కోయిదర రావటం అన్ని శుభంగా కనిపిస్తున్నాయి. ఎలాగో లగ్నపత్రిక రాసుకునే శుభ సమయం కాబట్టి ఒక్కసారి ఆయన కూడా జాతకం చూడండి. రండి కోయిదర గారు, రండి. కొండదేవర మీద సత్యం పలుకుతా. కూర్చోండి. ఏంటి పెద్ద, నీ పెళ్ళాన్ని ఇక్కడ కూకోబెట్టు. నీ పురసయ్యిట్టాయి తల్లే, 4 బిడ్డల కన్న తల్లే, అవునా? సత్యం పలుకుతా. కొండదేవర మీద ఆన, అబద్ధం చెబితే తల పెఠేలమని పేలిపోవాలా. నీకు సంతాన దోషం ఉండాది తల్లి. అంటే ఏమిటి కోయిదరా? ఈ అమ్మకు సంతానం లేదు పెద్ద, అది అందరికీ తెలిసిన విషయం. అబద్ధం చెబితే తల పెఠేలమని పేలిపోవాలా. నీ పురుషయ్యే తల్లి, 4 బిడ్డల తల్లి. నీ 3వ బిడ్డకి చిన్నతనంలో చిన్న బిడ్డ నొప్పి వచ్చినాది, అవునా? అవును. నువ్వు 2 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తు నుంచి పడ్డావు, అవునా? అవును. నిచ్చినెక్కి అటకమే సామాన్ తీస్తూ కింద పడ్డాను. కొండ తల్లి సత్యం పలుకుతోంది. అమ్మో, 4 బిడ్డల్ని ఒకే నక్షత్రంలో కన్నావు, అవునా? అవునవును, 4 హస్త నక్షత్రంలోనే పుట్టారు. కొండదేవర మీద సత్యం పలుకుతా. అబద్ధం చెబితే తల పెట్టేయాలని పేలిపోతాది. సస్పెన్స్ తో సంతకం విషయం ఏంటి చెప్పావు, లేకపోతే మా అందరి తల్లు బిడ్డలందరూ ఒకే నక్షత్రంలో పుట్టడం వల్ల ఆ అమ్మ కనకదుర్గమ్మ 4 బిడ్డల్ని పశు బిడ్డలతో తీసుకురమ్మని కోరుతుండాది. అలాగా? అలాగా అంటే కుదరదు. 4 బిడ్డలకి ఒకే పందిట్లో పెళ్లి చేసి పశు బిడ్డలతో అమ్మ దగ్గరకు తీసుకెళ్లాలా. నీ 4 బిడ్డలకి ఒకే పందిట్లో పెళ్లి చేయాల పెద్ద. నిజాన్ని పైచవా? 4 పెళ్లి ఒకే పందిట్లో ఒకేసారి ఎలా జరుగుతున్నాయా? కొండదేవుల మీద
తల్లి అసలే కనకదుర్గమ్మ తల్లి నరవెలిగోరే తల్లి నేను చెప్పింది చెయ్యకపోయావు తోక దొక్కిన దాసవుద్ది. ఒకే పందిట్టు ఒకే లగ్గానికి 4 బిడ్డలకి పెళ్లి జరిగిపోవాలా, లేకపోతే నీ 5వ తరం పెట్టేనమని రాలిపోతాది. పండదేవర మీద అమ్మ పలుకే పలుకు. అల్లుళ్ళు విన్నారుగా? విన్నాం. అధ్యక్షుని తొలిపలుకు, అధ్యక్షుని తొలిపలుకు, అధ్యక్షుని తొలిపలుకు. అధ్యక్ష అధ్యక్షులు మీరేనండి. నేనేనా? మనమే అధ్యక్షులం అంట. అయితే దండి ఎందుకంటే పెద్ద లేదా ఇప్పుడు గౌరవనీయులైనటువంటి అధ్యక్షునికి, హిందూ దేశానికి, ఆబాల గోపాలానికి, కూకున్నటువంటి ప్రతి ప్రజలకి కూడా నా నమస్కారాలు. మహాజనులారా, ఇంతకనే చెప్పొచ్చేది ఏంటంటే మన దేశంలో ఎన్ని సముద్రాలైతే ఉన్నాయో, ఎన్ని కొండలైతే ఉన్నాయో, ఎన్ని పర్వతాలైతే ఉన్నాయో, ఏంట్రా అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయన్నమాట. ప్రపంచ చరిత్రలో మతాలు, కులాలు, భాషలు ఎక్కువగా ఉన్న దేశం మందే. మరి ఇన్ని విషయాల్లో ముందంజ వేసిన మనం ఒకే ఒక విషయంలో వెనకంజ వేయమని చెప్పేసి మాత్రం నేను కోరుతున్నాను. ఆ విషయం ఏంటి? జనాభా పెరుగుదల. జనాభా పెరుగుదల విషయంలో ఒక్కరు వెనక్కి వేయమని చెప్పేసి మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆలోచించారా? మీరందరూ అన్నారండి. ఓకే, ఇక ముందు మాత్రం కొంత అదుపులో ఉండమని మాత్రం నేను చెయ్యొచ్చు నమస్కారం పెడుతున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే జనాభాని ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటామో ఈ వరకట్న పిశాచాన్ని దూరం చేసే జరుగుతాం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు దమయంత్రి పెళ్ళాడాడు, సీతాదేవినే పెళ్ళాడాడు. పెళ్ళాడి మరి కట్నం తీసుకున్నాడా? లేదు. అటువంటప్పుడు ఈ రోజున కట్నం తీసుకునే పోటుగాళ్ళు శ్రీరామచంద్రుడి కంటే గొప్ప వాళ్ళని అడుగుతున్నాను. స్వవిషయానికి వద్దాం. మా మామగారు మా అత్తగారిని పెళ్ళాడాడు. కట్నం తీసుకున్నాడా? లేదే. నాకు మా ఆవిడికి ఒకేసారి పెళ్ళయింది. అయితే మటుకు నేను కట్నం తీసుకున్నానా? లేదే. ఇక మా పిల్లల విషయం చెప్తున్నాను. మా ఆవిడని అడిగాను, ఏవే నువ్వు 2 మగపిల్లల కనవే అన్నాను. ఆ ధర్మ తల్లి ఏం చెప్పినట్లు విని 2 మగపిల్లలకి అంతే. ఆ 2లో ఒకడిని ఇంజనీర్ గాను, 2వ వాడిని గొడ్డుగాను, చిచ్చి గొడ్డ డాక్టర్ గాను తయారు చేశాం. అయితే మటుకు వాళ్ళిద్దరికే పెళ్లిళ్ళు చేసేటప్పుడు కట్నం తీసుకోకూడదు అని మా ఆవిడ నేను చేతిలో చేసుకున్నాం. అదేవిధంగా ప్రజలు కోరేది ఏంటంటే మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు కట్నాలు తీసుకో ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఏంటి అలా శబ్దం పట్టమని ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ కాగితం మీద 7 ముద్దలు ఏమని చెప్పేసి ఏకాకిగా అడుగుతున్నాను. కాస్త మతి మరపు మనిషైనా గొప్ప ప్రజానాయకుడా. అవునరా, మన అదృష్టం కలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మళ్ళీ చేర్పులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి మార్పు. ఒరే పియ్యా, ఢిల్లీ రంకారు పెట్టరా, ముఖ్యమైన విషయం మీద ముఖ్యంగా మాట్లాడాలి. సర్వే జనా సుఖినో భవంతు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఎవర్రా మీరు? నిన్న మీ ప్రసంగం విన్నామండి. సభలో మీరు చేసిన వాగ్దానాలు విన్న తర్వాత తమని కలవడానికి వచ్చామండి. ప్రతి సభలోనూ ఏదో వాగ్దానం చేస్తానే ఉంటావా? ఏ సభ అది? జరగలేదండి సభ, ఏది మండపం ముందు. అదా, మీ ప్రసంగం మాకెంతో నచ్చిందండి. నచ్చిందా? మరి దండేదో తమరు క్షమించాలి. తమ కోసం ఒక దండ కొని తీసుకొస్తున్నామండి. దారిలో తమలాంటి సంఘ సేవకుడు శవం ఒకటి ఎదురైంది. ఈ దండ ఆ శవం మీద వేసి తమ నిర్ణయం విన్న తర్వాత రాత్రంతా మా ఇద్దరికి నిద్ర పడితే ఉట్టండి. ఇవే మీకు మా జోహార్లు. కొండయ్య రూపాయి ఇచ్చి పంపించరా. కొండయ్య మీరు తొందరపడద్దు, మేము మీ దానం కోసం రాలేదండి, మీ వాగ్దానాలు చెల్లిస్తారని వచ్చాం. అంటే మా దగ్గర 2 అమ్మాయిలు ఉన్నారండి. అమ్మాయిలా? అందగత్తెలా? అందం, చందం, విద్య, విజ్ఞానం అన్నీ ఉన్నవాళ్ళు. మీ 2 కుమారులకి ఇచ్చి వివాహం జరిపిస్తారని ఆశపడి వచ్చాం. కొడుకుల పెళ్లిళ్ళకా? అవునండి. అమ్మాయిల పేర్లు సీత, సుకన్య. పేరులోను వయసులోను ఏముందిలేవా? కట్నం ఏమాత్రం ఇస్తారా? అవునయ్యా, మా పెద్దోడు ఇంజనీరు, ఆడికి 4 లక్షల కట్నం కావాలి. మా చిన్నోడు గొడ్ల డాక్టర్, ఆడికి 3,99,000 కట్నం. ఇప్పిస్తారా?
అదేమిటండి చెప్పుల కంపెనీ రేటు లాగా 3,99,000 4 లక్షలే పుచ్చుకోవచ్చునుగా. నువ్వు చెప్పానంటే కాదంటానేటా. మన చిన్నోడు కూడా 4 లక్షలే తీసుకురా. ఆ డిఫరెన్స్ 10 రూపాయలు ఉన్నాయి చూడు, మీ కమిషన్ గా తీసుకోండి. అది సరేనండి, మరి నేను సభలో తమ అబ్బాయిలిద్దరికి కట్నం తీసుకోనని తమరు చేసిన వాగ్దానం మాట ఏమిటి? మీ పద్ధతి చూస్తుంటే ఓరా మీరు చాలా అమాయకుల్లా కనిపిస్తున్నారా నా దృష్టికి. ప్రజలకే ఎన్నో వాగ్దానాలు చేస్తుంటావురా, అవన్నీ నిలకడా. ఇప్పుడు మీ డ్యూటీ ఏంటి? 100 అబద్ధాలు ఆడు పెళ్లి చేయడం. మన డ్యూటీ ఏంటి? ఈ వాగ్దానాలు చేసి ఓటు సంపాదించడం. అంటే ఏంటన్నమాట? ఇదన్నమాట. అర్థమైందా? నువ్వు పెళ్లిన పేరయ్య మరి తాతయ్యని. అయ్యా, మీరు చెప్పినట్టుగానే మిమ్మల్ని ఎదిరించిన ఇద్దరిని ఆ సెంటర్ లో సఫా. అంటే ఏంటన్నమాట? ఇదన్నమాట. వీళ్ళిద్దరు మీ అబ్బాయిలా అండి? నేనేదల్లా అయిపోలికే రే వీళ్ళిద్దరినే కూడా సుకన్య, మామిడికాయ బద్దలు ఎండబెడుతున్నావా? అవునరా, అమ్మా మాగే పచ్చడి పడతానంది. పిచ్చిమా, పచ్చి మామిడికాయ ముక్కలు తినాల్సింది ఇప్పుడు కాదే, పెళ్ళి అయ్యాక. నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడే 10 తిన్నాను. కొంప తీసేది నాకు తెలియకుండా పిచ్చి పని ఏం చేయలేదు కదా? అవును, నీకు వాంతొస్తున్న ఫీలింగ్ ఏమన్నా ఉందా? నిన్ను చూసినప్పుడు తప్ప ఎప్పుడు అనిపించదురా. సర్లే, ఇప్పుడే నేను నీకు కొత్త ఆట నేర్పుతాను. ఏంటో చెప్పిసావరా? ఈ ఆట ఆడే ముందే ఇదిగో ఇలా చెయ్యాలి. ఇంకొద్దిగా. హలో. నేనే బుల్లిబాబుని మాట్లాడుతున్నాను. ఆడదాన్ని మోసం చేస్తే పురుగులు పరిచేస్తావురా. వచ్చే జన్మల పంది గడుపులు పడతావు. ఏం మాట్లాడవు? మా ఇంట్లో చేరి అక్కడ ఎవరినైనా పాడు చేశావని తెలిసిందో నీ గొంతు పిచ్చి చంపుతాను. జాగ్రత్త. గజ్జ కంకాళ్ళమ్మ, కాళ్ళ గజ్జ కంకాళ్ళమ్మ, కాళ్ళ గజ్జ కంకాళ్ళమ్మ, కాళ్ళ గజ్జ కంకాళ్ళమ్మ, కాళ్ళ గజ్జ కంకాళ్ళమ్మ. తెలుగు చుక్క. బుల్లిబాబు, నా బిడ్డను అమాయకురాలను చేసి దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావురా నువ్వు? లేదు బాబా, అది నేను ఉత్తినే ఆడుకుంటున్నావు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావురా దౌర్భాగ్యుడా? బావా, నన్ను అలా పిలిచి అర్హత నీకు లేదు. రాస్కల్, పోరా బయటికి. ఏం జరిగిందండి? నేనే పాప అడగను, బావకేదో పిచ్చి పట్టింది. అవునురా, నాకు పిచ్చ పట్టింది. అందుకే ఇందాను నువ్వు ఏం చెప్పినా నమ్మానురా. నీ కోసం ఎమ్మెల్యే గారి అమ్మాయి కాచు కూర్చుందా, మంత్రి గారి అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానందా? అదంతా ఉత్తిదే బావా, నిన్ను ఉడికిద్దామని అలా చెప్పానంతే. నీ పొత్తులంతా నాకు తెలుసురా. నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేవాలేదా? ఎవరు చెప్పారు బావా నీకు? ఎవరు చెప్తేనే? నేను చెప్పింది నిజమా కాదా? కాదు. కాదు? మరైతే రోజు నీకు ఫోన్ చేసే అమ్మాయి ఎవర్రా? అది అలా నీళ్లు నవ్వుతావేరా దొంగ వేసవా? అది నేను ఎంత వేసి మాట్లాడిందో నా చెవులతో నేను విన్నాను రా. ఆ అమ్మాయిని నువ్వేమీ చేయకపోతే నేనెందుకు శాపరార్థాలు పెడుతుందిరా? మాట్లాడవేనా? తప్పైపోయింది బావా, ఈసారికి నన్ను క్షమించు. ఆ మాట నాతో కదరా, వీళ్ళ అమ్మాయితో చెప్పు. మళ్ళీ నువ్వు మా గుమ్మలో ఒకటి పెట్టదలుచుకుంటే ఆ అమ్మాయిని కూడా తీసుకురా. లేదా ఈ రోజుతో నీకు మాకు సంబంధం అయిపోయింది అనుకో. పోరా బయటికి. బావా బావా, సుకన్య, నాన్న, చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను కొట్టింది, తిట్టింది. అక్కయ్యలు కూడా పెద్దయ్యాక అప్పుడప్పుడు తిడుతూనే ఉన్నారు. కానీ నువ్వు నన్ను ఎప్పుడు తిట్టలేదు, కొట్టలేదు. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావంటే నేను బాగా దూకు చచ్చిపోతాను. నీకు వయసు పెరిగింది కానీ మనసు పెరగలేదు. మంచి ఏదో చెడేదో తెలియని నువ్వు ఎలా నెగ్గుకొస్తావయ్యో? స్కూల్ ఆటల్లో బాగానే నెగ్గుకొస్తున్నానుగా. లోపలికెళ్ళి
ఒరేయ్ నేనేరా ఎక్కడికి రా అలా పారిపోతున్నా? బట్టలు వేసుకుందామని. అక్కర్లేదు లేరా కూర్చో. బట్టలు వేసుకుని. పర్వాలేదు లేరా కూర్చో. ఏమిటిలా వచ్చావు? నాకు మొగ్గుని చూసారా? ఇంకా చూడలేదు, వెతుకుతూనే ఉన్నాం. జాగ్రత్త, మీరు తెచ్చే అబ్బాయి నబారు పోటీలో కరెక్ట్ గా గెలుపొందేవాడైతేనే నేను చేసుకుంటా, తెలుసా? తెలుసు తెలుసు. మరి అలాంటి వాడిని పట్టుకొస్తే వాడు ఎలా ఉన్నా చేసుకుంటావా? ఓ ఆఖరికి నీ ఇలా ఉన్నా చేసుకుంటారా? అంటే నేను హలో సుకన్య. ఏరా బాగున్నావురా? పచ్చిపాపం లేదురా, నన్ను కూడా ఏరా అంది. చూడమ్మా, వయసులో పెద్దవాళ్ళని అలా ఏరా అని పిలవకూడదు. ముక్కు మీ గుద్దుతా. ఎవరో అంటే ఏమైందమ్మా? అసలు నేను మీ ఇద్దరితో మాట్లాడి పొండ్రా. మనం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ పేపర్ లో పడిందిరా. పడిందా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అందమైన చురుకైన నమ్రత గల అమ్మాయిలు కావాలంటే కాంటాక్ట్ పెళ్లిళ్ళ పేరయ్య, హోటల్ ఊర్వశి, రూమ్ నెంబర్ 111. ఒరే అప్పిగా, పబ్లిసిటీ బాగానే ఇచ్చా కదా, పనిచేసినట్లేదు. వస్తారా వరుళ్ళు, తొందరపడకు. ఎవరు వచ్చినట్టున్నారా? లోపాలకి రావచ్చు. హలో, చాలా అందమైన కుర్రాళ్ళు వచ్చారా? ఇక మన సంబంధాలు కుదిరినట్టే. రండి రండి. మీరేగా పెళ్ళిన పేరయ్య. ఏమి వీడి తాతయ్యని, మీకెవరికి పెళ్లిళ్ళు కాలేదనుకుంటారు. పెళ్ళా? మాకప్పుడే పెళ్లి ఏమిటండి, ఇంకా లైఫ్ లో ఎంత ఎంజాయ్ చేయాలి. అయితే వీళ్ళకి ఎందుకు వచ్చినట్టు పేరయ్య? నువ్వు ఉండు తాతయ్య, ఉండు. చూడండి, బెండకాయ ముదిరితే కూరకు పనికిరాదు, అలాగే బ్రహ్మచారి ముదిరితేనేమో పెళ్లికి పనికిరాదంటారు పెద్దలు. మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు, మేము అందుకే వచ్చాము. ఇంతకీ అమ్మాయిల వయసు ఎంత? 18, 20. మంచి ఫేస్లేనా? ఫేస్లా ఎంతండి? ఎంత? అవునయ్యా, అమ్మాయిలు ఉన్నారన్నావుగా, చిక్కుబడి చూపించు. శివశివ శివశివ, క్షమించండి, తమరు దారి తప్పి వచ్చినట్టున్నారు. మేము అలాంటి దౌర్భాగ్యం కాదండి, తమరు వెళ్ళండి. అందమైన చురుకైన అమ్మాయిలు కావాలంటే ఈ హోటల్ రూమ్ పబ్లిసిటీ ఇచ్చి ఇప్పుడు కాలం తప్పుకుంటారా? ఇంకోసారి ఇలా చేశారంటే ఇద్దరు పిల్లలు కలిపి ఒకేసారి కత్తిస్తాను. జాగ్రత్త. పదండ్రా. చూసావరా అప్పిగా మగవాడి మనస్తత్వం? ఆడదాని మెళ్ళలో తాళి కట్టాలంటే కట్నం అడుగుతాడు, అదే ఆడదాంతో సరదా తీర్చుకోవాలంటే ఎదురు డబ్బులు ఇస్తానంటాడు. పేరయ్య గారు నమస్కారం. నమస్కారం నమస్కారం. మన దగ్గర మొత్తం అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ వయస్సు ఎంత? నాకు నచ్చితే నా మిల్లు తాకట్టు పెట్టైనా సరే డబ్బులు విసిరి పారేస్తా. నన్ను మెచ్చితే బంగారు నెక్లెస్, చచ్చిపోయిన ఆవిడ గాజులు తెచ్చిస్తాను. తొందరగా చూపించండి అయ్యా. పెళ్లి కూతుళ్ళు ఎక్కడా? తలుపులు తీయండి అయ్యా. తీస్తున్నా తీస్తున్నా. శాస్త్రి, వీడు నా పెద్ద కొడుకయ్యా. చిచి, ఈయన్ని నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా నా సిగ్గా ఉందిరా. అసలు దీనికంతటి కారణం ఆ కోయదర్రా. కోయదర్రా, కొండదేవర మీద కనకదుర్గమ్మ ఇరుకో తల్లి, కొండంత తల్లి. ఆ కొండ తల్లి చెప్పమన్నది చెప్పిపోదామని వచ్చావు తల్లి. సత్యం పలుకుతాం, అబద్ధాలు చెప్తే తల పేలిపో. అవు మళ్ళా. రండి స్వాములు రండి, కూర్చోండి. కూకోడానికి రాలేదు తల్లి, మా గురువు పంపిండు. ఒకే నక్షత్ర జాతకులు ఉన్నారంట కదా ఇంట్లో. అవును స్వాములు. అందులో తొలిచూలు మలిచూలు ఆ బిడ్డల పెళ్లిళ్ళు వెంటనే చేసేయమని చెప్పడానికి వచ్చినాము తల్లే. అమ్మో, అలా జరిగితే నా తాళిబొట్టు తెగిపోతుందని చెప్పాడు ఆ కోయిదొర. ఒట్టి అమాయకురాలా ఉన్నదని ఆ చెప్పింది మా గురువే తల్లే. ఆ దోషము పోగొట్టే ఉపాయము చెప్పి పంపినాడు మా గురువు. ఏమిటది స్వాములు? మా మామూలుగా పెళ్లి చేసిన ఇంకా శోభనం ఎన్ని రోజులు చేస్తారు? 3 రోజులు. అగ్గది ఆడనే ఉంది దోషం. పెద్ద పిల్లల పెళ్లిళ్ళు చేసేసి 7 రోజులు శోభనం చెయ్యి, ఆ దోషం పోద్ది. 8వ రోజున మిగిలిన 2 అల్లుళ్ళు వెతుక్కుంటూ గుమ్మంలోకి వచ్చి నిలబడతారు. సరే గాని పెద్దమ్మాయిలు 2 పెళ్లిళ్ళు చేసేస్తే నా 5వ తనం నిలుస్తుందని గ్యారంటీ ఏమిటి? కొండదేవర మీద ఇదిగో పథం మంత్రించి ఇచ్చాడు మా గురువు. ఇది నుదుటి మీద రాసుకుని 7 రోజులు శోభనం చేసినాక 8వ రోజున చిన్న బిడ్డలిద్దరికి దండలిచ్చి గుమ్మల్లో నిలబెట్టు. పెళ్లి కొడుకులు నడుచుకుంటారా? ఏమండి మిమ్మల్ని? అబ్బబ్బబ్బబ్బా, ఆ కోయిదొర శిష్యులిద్దరూ వచ్చారు, ఇటు రండి. వస్తుందా? ఎవరాయి మీరు? చెప్పిందే తిరిగి తిరిగి చెప్పమంటారేంటి? బోరు కొట్టదు మరి, కొడుతుంది మరి. మేము మీ ఇంటికి వచ్చిన కోయదర శిష్యులు.
గురువుని మించిన శిష్యులు. మీరు చెప్పినట్టే చేస్తాము కోయదర గారు. చీకలకు లాగాను. అలా తొందరపడకూడదు. పెళ్లిళ్ళయ్యే వరకు కాస్త దూరంగా ఉండాలి. అల్లుడు గారు, మీరు ఎన్ని వేషాలు ఇచ్చినా ఏమీ లాభం లేదు. నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే పన్నెట్లో జరగాలి. లేకపోతే మీ అత్తగారు ఐదో తరం తెలుసు కదా. వెళ్ళండి. వ్యధ ఐడియాలు నువ్వు ముందు చూసుకున్న పర్వాలేదు. పైగా వీటికి అడ్డు కట్టాలరా? సర్లేరా. అడిగో అడిగో, గుర్రం మీద వచ్చాడు, కత్తి తీసుకొచ్చాడు, నవారి పందెంలో గెలిచాడు, తాకు మొగుడు దొరికాడు. నోరు మీద పిచ్చి మొహ. నీకు మొగుడు దొరకడం, మాకు పెళ్లి అవడం రెండూ జరిగినట్టే. అసలు మన నలుగురిని ఒకే నక్షత్రంలో ఎందుకు కందే అమ్మా? వీళ్ళిద్దరు జాతకంలో అసలు పెళ్ళయ్యే రాత ఉన్నట్టే లేదు. సీత సీత, నువ్వు కూడా ఎవరైనా చూసి ప్రేమించేవే? దీని మొహం చూసి ఆవిడ ప్రేమిస్తాడే? ఒకతేమో ఏడు మొహంది, ఇంకొకతేమో నవారు పట్టి ఆడిపిచ్చిది. వెళ్ళవడు చేసుకోడు. ఇక నువ్వు నేను పెళ్లి కాకుండా ఇలా మోడులో పడి చావాల్సిందే. కర్మ కర్మ. చావే. సీతక్క, బాధపడకే. మనకి వాళ్ళకంటే మంచి మొగుళ్ళు వస్తారులే. నువ్వా? అవును, మీకోసం ఇక్కడికి రాక తప్పలేదు. తీగలాగిన కొద్ది అల్లరి పాలైంది నీ బతుకనే. మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే మీరేం చేసినా భరిస్తాను, కానీ ఇక్కడి నుంచి వెళ్ళను. నా మూలంగా మా అక్కయ్యల పెళ్లిళ్ళు ఆగిపోకూడదని వచ్చాను. మీరు నన్ను కాదంటే చావో బ్రతుకో ఇక్కడే తెలుసుకుందామని వచ్చాను. ఓహో, నేను నిన్ను కాదంటే చస్తావన్నమాట. అయితే విను, నేను ఎలాగూ నీకు 3 ముళ్ళు వేయను. ఇంటికి వెళ్ళి నువ్వే ఒక ముడి వేసుకో. వేడ వేడైపోతుంది. ఒకనాడు నన్ను పొగుడుతూ కవిత్వం చెప్పిన ఈ నోటితోనే ఈ శరీరాన్ని పొందాక ఊపిరి పోయినా పర్వాలేదంటున్నారు కదూ? అన్నం తిన్నాక అయ్యో ఇది నా కడుపు నింపింది అని ఎవడో విస్త్రాకులు మెడలో వేసుకోడు, విసిరవతలు పారేస్తాడు. బావగారు, ఉపన్యాసం అనవసరం. ఏమా, ధనవంతులు బిడ్డ కదా వల్ల వేసుకుందాం అనుకుంటున్నా? కాదండి, నన్ను మోసం చేశాడంటావు. నీలాంటి బజారు మనుషుల సంగతి నాకు బాగా తెలుసు. రేటా, దీన్ని బయటకంటే వెళ్ళవే, వెళ్ళు. తాళి కట్టకుండానే నాకు కావాల్సింది పొందానే. ఏమిటి ఆ చెడిపోయిన స్కూటర్తో అవస్థపడుతున్నావు? దాన్ని వదిలేసి నాతోరా. అసలు వీళ్ళిద్దరు జాతకంలో పెళ్ళయ్యే రాత ఉందో లేదో. మీరు ఏడు మోహన్ చూసి ఎవడు ప్రేమిస్తాడే? నేను నిన్ను కాదంటే చస్తావన్నమాట. అయితే విను, నేను ఎలాగూ నీకు 3 ముళ్ళు వేయను. ఇంటికి వెళ్ళి నువ్వే ఒక ముడి వేసుకో. వేడ వేడైపోతుంది. వేడ వేడైపోతుంది. వేడ వేడైపోతుంది. అబ్బా, ఎన్ని ఊర్లు ఎన్ని పేర్లు తిరిగావు? కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ఒక్కళ్ళంటే ఒకళ్ళు ముందుకు వచ్చారా? రారు. మారుతుందనుకున్న యువతరం ఇప్పట్లో మారేటట్టు లేదురా. మనకి జన్మలో పెళ్లి కాదు, మనకి ఆత్మహత్య శరణ్యం. ఓకే, అలా కానీ ఇంతకాలం కలిసే ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసే చావాలి రా. సరే. అమ్మో, నీళ్ళు నీళ్ళంటే నాకు భయం. అందులో నాకు నీళ్ళగానే ఉందని మా అమ్మ కూడా చెప్పింది. ఎవరు ఈ అమ్మాయి ఇంత హడావిడి వెళ్ళిపోతుంది? మన సీతలా ఉందిరా. సీతలా ఉందిరా. సీత 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 అలో సీత సీత ఎంత పని చేసావు తల్లి. నాకు కడుపు కోత పెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావా? నేనన్న మాటలకి మనసు కష్ట పెట్టుకుని నువ్వు ఇంత పని చేసావా? అమ్మా సీత, దేవుడి మీద జాతకాల మీద మనుషులకున్న మూఢనమ్మకాల ఆసరాతో నేను ఆడిన నాటకం నిన్ను బలిదానం కోరిందమ్మా. నన్ను క్షమించమ్మా. నాటకం ఏమిటండి? అవును బాబు, నేను వ్యాపారస్తుణ్ణి. బియ్యంలో రాళ్లు కలిపి కల్తీ వ్యాపారం చేసేవాడిని. అందుకే నీతో కూడా వ్యాపారం చేశాను. ఏమిటండి మీరు అనేది? నలుగురు పిల్లల పెళ్లిళ్ళు ఒకే పన్నిట్లో జరగాలని కోయి ధరకి డబ్బిచ్చి నేనే అలా చెప్పించాను.
ఎంత పని చేశారండి? కన్న కూతుళ్ళ నిశ్చితార్థాన్ని మీకై మీరే చెడగొట్టారా? అవును లక్ష్మి, కుమార్ వచ్చి దమయంతిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు దైవికంగా పెద్దమ్మాయి పెళ్లి అడ్డుపడింది. కుమార్ తన తెలివితేటలతో దానికి కూడా మంచి సంబంధం తెచ్చిన రోజున సంతోషంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన నా మనసు వక్రంగా ఆలోచించింది. సంబంధాలు తేవటంలో కుమార్ సమర్థుడని, నలుగురు పిల్లల పెళ్లిళ్ళు కాని కట్టం లేకుండా జరిగిపోతాయన్న ఆశతో కోయిదరతో నేనే అబద్ధం చెప్పించాను. నేనాడిన నాటకం వల్ల నా చిట్టి తల్లి ఆత్మహత్య చేసుకోబోయింది. బాబు, నీ వల్లే నా బిడ్డ నాకు దక్కింది. నీ మనసు కష్టపెట్టాను, నన్ను క్షమించు బాబు. పర్వాలేదు, మీరేం బాధపడకండి. అమ్మా సీత, నిన్ను మోసం చేసిన వాడెవడో చెప్పమ్మా. వాడి కాళ్ళు పుచ్చుకు బ్రతిమాలైనా ఒప్పిస్తాను. అతను కన్నీళ్లకు కరిగే మనిషి అయితే నేనెందుకు నీళ్ల పాలవుతాను నాన్న? నా దురదృష్టం నాతోనే అర్థం కావాలి. అక్కయ్యల పెళ్లిళ్ళు వెంటనే చేసే నాన్న. అమ్మా సీత, దగాపడిన నిన్ను నీ కర్మ వదిలేసి హాయిగా పెళ్లిళ్ళు చేసుకుని సుఖపడేంత నీసులం కాదమ్మా మేము. ఏ రోజైతే ఇంట్లో అడుగు పెట్టానో ఆ రోజే నేను మీలో ఒకనయ్యాను. పెళ్లిళ్ళంటూ జరిగితే నలుగురు పెళ్లిళ్ళు ఒకే పందిట్లో ఒకేసారి జరుగుతాయి. రీటా, రీటా, ఏమిటి? మన జాతకం తంతే బూర్ల బుట్లో పడ్డట్టయింది. పపట్లాలు దుప్పట్లాలతో సేట్లు దొరికారు. దొరికితే ఏమిటి, ఒక్క రాత్రికి 2 లక్షలు ఇస్తామన్నా. వాళ్ళను నువ్వు ఆడించి పాడించి ఆనందపరచాలి. అయ్యో, మోహన్కి తెలిస్తే? వాడి మొహం వాడేం చేస్తాడు? వాడు నీ కౌగిట్లో ఉండగా ఈ కెమెరాలో బంధించేశాను. దాంతో వాడి నోరు నొక్కేస్తాను. నువ్వు వెళ్ళి మన గెస్ట్ హౌస్ లో ఉండు. ఎవరు మీరు? అయితే ఇక్కడ మీకేం పని? ఇక్కడ ఏం పని అంటారు? ఎవరు పిచ్చి పిచ్చిగా వాగారంటే మీ డొక్క చిచ్చి గోగెట్టేస్తాను. బావుగారు, మీరు అనవసరం గొడవ పెట్టకండి. అయితే వాళ్ళు బొమ్మను మేము ఎందుకు పోతాం బే? ఒక్క కలం ఏకీలాకి ఇచ్చా, ఒక్క ముద్దుకి వడ్డాడం చేపిస్తాం. బావుగారు రండి. బావుగారు, ఒక్క రాత్రి మునిగిపోయితే ఉంది. తెల్లారేసరికి 2 లక్షలు. అందుకని నీ చెల్లెల్ని నువ్వు కూడా ఒప్పుకుంటావా? అవును, ఒప్పుకోక నేనేం చేయను. ఒకేసారి 2 లక్షలు వస్తున్నాయంటే నాకెంతో గర్వంగా ఉంది. నా ప్యారెంట్ వస్తావరా కుత్తే? నా బుల్బుల్ని ముట్టుకుంటావరా గధే? ఏమిట్రా, సొంత పెళ్ళామే చలాయించినట్టు పూట భయం పోరా. మతి లేకుండా మాట్లాడకండి. నన్ను నోరు మూసుకుని సీత మెళ్ళలో తాళి కట్టమంటున్నావు. సీత నేను ఒకే కాలేజీలో చదువుకున్నమాట వాస్తవమే, కానీ ఆ పిల్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మరీ అంతలేసి అబద్ధాలు చెప్పకరా, పక్షపాతం వచ్చి నోరు పడిపోగలదు. మిస్టర్, మీరెవరో కానీ చాలా ఎక్కువగా మాట్లాడటమే కాదు బ్రదర్, నువ్వెంత చెడ్డవాడు. ఒక మైకి పుచ్చుకుని ఊరంతా అరిచి టామ్ టామ్ చేస్తాం. మీరెంత అరిచినా గీ పెట్టినా మొత్తుకున్నా సీతకు నాకు ఎలాంటి సంబంధం లేదు లేదు లేదు. రేయ్, దుర్మార్గుడికి మాట పట్టింపు, దున్నపోతుకి దెబ్బ పట్టింపు లేవంటారా? వీడే సీతకాళ్ళు పట్టుకుని పెళ్లి కొప్పుకునేలా నేను చేస్తాను. నువ్వురా. అది కాదురా వీడిని. అబ్బా ప్లాన్ ఉంది, రారా. నువ్వు చేసిన పని ఏం బాగాలేదురా. వాడు 4 గంటలు వాడే ఒప్పుకునేవాడు. ఏమీ అక్కర్లేదురా, నేను లోపలికి వెళ్ళేటప్పుడే చూశాను. నువ్వు ఇప్పుడు ఇటు చూడు. వీడిని చూసేదేమిట్రా, బుజ్జి విధమా ముద్దుగా ఉన్నాడు. ఈ బుజ్జిగాడు రామ్మోహన్ అన్న కొడుకు. మన మాట కాదన్న వాడికి తోడు పెళ్లి కొడుకు. అంటే అంటే కొత్త ఐడియా. ఏమిటో పని? నువ్వు పదవి నేను చెప్తాను. రే రామ్మోహన్, నేను ఇక్కడ పెట్టిన ఉత్తరం చదువుకోరా. బాబు, బాబు గారు, ఎవరో 2 మన బాబులు ఎత్తుకుపోతున్నారు. ఒరే రామ్మోహన్, ఇప్పుడు నీ పిల్లక మా చేతుల్లో ఉందిరా. మర్యాదగా నీకు సీతకున్న సంబంధం ఏమిటో విపులంగా కాగితం మీద రాసి సంతకం చేసి ఈ రాత్రికి పట్నం చివరున్న శివాలయం బయట నంది విగ్రహం మీద పెట్టు. లేకపోతే ఈ పిల్లవాడి పని గోవిందా. ఇట్లు ఆకాశరామన్నలు.
అదేంద్రా వాడు అసలు ఉత్తరం తెస్తాడంటావా? అటు చూడు. అవును రాయ్, వస్తున్నాడు. ఉత్తరం తెచ్చాడు రాయ్. తాను సీతకు చేసిన అన్యాయం శుభ్రంగా రాసుంటాడు. ఇరుక్కున్నాడు రాసుకెళ్ళి. వెళ్తున్నాడు రాయ్. పద. ఇదిగో ఉత్తరం. చదవరా, తొందరగా చదవరా. ఒరే పడుద్దాయిలు, మన పేర్లు తెలియదు కదరా, అందుకని అలా రాసు. కరెక్టే, కానీ మీరు పిల్లవాడిని ఎత్తుకుపోయి మాకు చాలా మేలు చేశారు. వాడు పుట్టగానే మా వదిన పోయింది. మాకు బిజినెస్ లో విపరీతమైన నష్టాలు వచ్చాయి. అంచేత వాడిని మీ దగ్గరే ఉంచుకోండి. ఇదెక్కడ కూడా ఒకవేళ మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా పిల్లవాడిని ఏ నూతులోనో పారేసి మీ మీద పోలీసు రిపోర్ట్ ఇస్తాం. జాగ్రత్త. కింద సంతకం లేదు. రే, పిల్లవాడిని మన నెత్తి మీద రుద్దేశాడు రా. ఇప్పుడు ఏం చేద్దాంరా? పెద్దవా పెద్దవా సవాలు ఇచ్చి ఇప్పుడు ఏం చేద్దామంటా నిన్ను? పాలు వింటావుతావురా? పాలు డబ్బులు కొన్నాడు కదా. ఏ యాపిల్ ఏమైందా? ఏం అదృష్టంరా. రే, బేడగా ఉందా? పిల్లడు వచ్చి వస్తే అదృష్టం ఉంటాడరా? అవునరా, సెంటి పిల్లడు వచ్చి వస్తే తొందరగా పెళ్ళి అవుతుందంట. మిగతా పోయించుకుంటాను. ఇటు ఇవ్వరా? పోయినా పోయి పోయమో. కుమార్, హాయ్ సత్యవతి. ఆ పిల్లాడెవరు? ముద్దెట్టుకుందామని మార్కెట్ నుంచి కొనుక్కొచ్చాం. అయ్యయ్యో, ఏంటిది? నేను కాదు, పిల్లాడు. అదే, ఆ పిల్లాడెవరని అడుగుతున్నాను. ఉండు, నీకు ఉత్తరం ఇస్తాను, చదువు, నీకే తెలుస్తుంది. బుడ్డి పాలు నా చేత్తో ఇస్తే తాగడం లేదు. నీ చేత్తో ఇవ్వవు. నీకు మగ వాళ్ళంటేనే కదా అసహ్యం, మగ పిల్లలంటే కూడా అసహ్యమేనా? చూడండి, మీ ప్రాక్టీస్ మీరు చేయండి. ముందు ముందు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎంత పని జరిగిపోయింది. ఇప్పుడు ఈ పిల్లాన్ని ఏం చేయాలి? అదే బుర్ర వేడికిపోయి వస్తున్నాం. ఏం చేయాలో ముందు పార్క్ వెళ్ళి ఆలోచిద్దాం అనుకున్నా కదా. అవును, పార్క్ వెళ్ళి ఆలోచించాలి. పదండి. చూసా, వీడిని మన మొఖాన్ని పోయేసి వాళ్ళు ఎంతగా పార్క్ వెళ్ళిపోతున్నారు. పోతే పోయారులే. బుజ్జి బుజ్జి, ఏం లేదు ఏం లేదు. బుజ్జి బుజ్జి, ఏమి లేదు ఏమి లేదు. బుజ్జి బుజ్జి, అంతే. ఈ రోజుకి చాలు చాలు చాలు. గురు గురు, ఏమిటి? ఏం జరిగింది? ఆ పప్పట్లా దుప్పట్లాంటికి ఇచ్చిన నోట్లు దొంగ నోట్లంట. బ్యాంకులో వేయడానికి వెళ్ళిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. ఆ సేట్లు ఇచ్చి దొంగ నోట్ల మోసం. ఆ డబ్బుతో ఆగిపోయిన ఈ ఫ్యాక్టరీని మళ్ళీ నడుపుదాం అనుకున్నా. రాస్కల్స్ బొంబాయి పారిపోయి ఉంటారు. గురు, మన రామ్మోహన్ అన్న కాంతారావు లేడు, ఆయన కొడుకులు ఎత్తుకుపోయింది అప్పారావు కుమార్ అనేవాళ్ళట. ఆ పిల్లాడు ఇప్పుడు వాళ్ళ రూమ్ లోనే ఉన్నాడు. వాళ్ళిద్దరు భీమారావు గారు కాబోయే అల్లుళ్ళట. వెరీ గుడ్. కథ నటన తిప్పే అవకాశం ఇప్పుడు దొరికింది. రే, నువ్వు వెళ్ళి ఆ పిల్లవాడిని రాత్రికి సఫా చేసాయి. ఆ మధ్యకి సప్పారావు కుమార్ల మీద పడి వాళ్ళు జైలుకి, ఆ పిల్లవాడి పరలోకానికి పోతారు. ఏ కాంతారావు మొత్తం ఆస్తికి మిగిలే వారసుడు ఒక్కడే ఒక్క, వాడే రామ్మోహన్. ఈ ఫోటోలతో ఆ రామ్మోహన్ గారిని బ్లాక్ మెయిల్ చేసి
రండి. వీడేనండి నా బాబును పొట్టం పెట్టుకుంటున్న మార్కుడు. అన్నయ్య ఛీ, నోర్మై దుర్మార్గుడా, నా బిడ్డ ప్రాణాలు తీసే ముందు ఎలా నీకు గుర్తు రాలేదురా? అన్నయ్య ఏమిటిది? నాకంత అయోమయంగా ఉంది. అలాగే ఉంటుందిరా. ఆస్తి కాజేయాలన్న దుర్బుద్ధితో ఎంత పని చేసావురా? ఆస్తి అంతా నాకే కావాలని ఒక్క మాట నాతో అనుంటే నీ మొహాన పడేసి నా బిడ్డను తీసుకువెళ్ళిపోయావని రా. అన్నయ్య నీకు దండం పెడతాను, నా మాట విను. మిస్టర్, పసి బిడ్డను హత్య చేసి దండం పెడితే సరిపోతుందా? నిన్ను ఉరికమ్మాలికి ఎక్కిస్తాను, అప్పుడు తెలుస్తుంది ప్రాణం విలువ ఏమిటో. ఇన్స్పెక్టర్ గారు, నన్ను మీరే నమ్మండి ప్లీజ్. బాబు నేను చెబుతాను, ఎవరో ఎత్తుకుపోయారు. నా బిడ్డను నువ్వే ఎత్తుకుపోయావు. చిట్టమా, చిట్టమా, వస్తున్నాను బాబు. నువ్వేం చూసావు ఇన్స్పెక్టర్ గారితో చెప్పు. చెప్పు చిట్టమా, చెప్పు. అలాగే, నేను కూరగాయలు తీసుకొస్తున్నానండి. ఈ రామ్మోహన్ బాబేమో చంటి బాబుని తీసుకుని పరిగెత్తుకెళ్ళి కారు ఎక్కేశారండి. అదేంటి బాబు అంటే మాట్లాడితే చంపేస్తానండి బెదిరించారండి. చిట్టమా, ఎందుకు అబద్ధాలు చెప్తావు? నేను బాబు తీసుకెళ్ళానా? మీ ఉప్పు తిని మీకే ద్రోహం చేస్తానా బాబు? పెద్దబాబు గారు జరిగినట్టు చెప్పమన్నారు, చెప్పేశాను. మిస్టర్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్, బాబు నేను చెప్పేట్టు మీకు సాక్ష్యం ఉంది. సాక్ష్యం కావాలా నీకు? రండి. మీరేం చూసారా? కరెక్ట్గా చెప్పండి. ఈయనండి ఊరి చివర పారుపడ్డ నూతున్న కుర్రాన్ని విసిరేసి కారికి పారిపోయండి. అప్పుడు మీరేం చూస్తున్నారు అక్కడ? మేము సెకండ్ షో సినిమా చూసి వస్తున్నామండి. అవునండి ఇన్స్పెక్టర్ గారు, ఇది అన్యాయం సార్. బాబు ఎత్తుకెళ్ళింది ఈ దుర్మార్గులే. చూసారా సాక్ష్యం చెప్తున్నాడు, మా మీద నిర్ణయిస్తున్నాడు. ఇంకాసేపు ఉంటే మేము బాబుని చంపామంటాడు. జాయ్, మిమ్మల్ని చంపి పాతేస్తాను. మిస్టర్, నా ముందే దౌర్జన్యం చేస్తున్నా నువ్వు గ్యారెంటీగా బాబుని చంపే ఉంటావు. అదే స్టేషన్ కి. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మోహన్ మోసగాడే కానీ హంతకుడు మాత్రం కాదు. సీత, రా సీత, నువ్వు దేవతల వచ్చావు. నువ్వు నా చెప్పు సీత, బాబు నేను చంపలేదు, నువ్వు నా చెప్పు సీత. నిజమేనండి, ఈయన అలాంటి మనిషి కాదు. మీరెవరు? మీ ఇద్దరికి కలిసి సంబంధం ఏంటి? మీ ఇద్దరు ప్రేమించుకున్నామండి, పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారా? అవునండి, అవును. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? 1 సంవత్సరంగా. చూడమ్మా, వీడికున్న పెద్ద దిక్కు నేను ఒక్కండి. ఈ ప్రేమ విషయం పెళ్లి విషయం నాకు చెప్పలేదంటే నిన్ను మోసం చేశాడనమాట. ఎందుకమ్మా ఈ వ్యధను కాపాడాలని చూస్తావు? శారీరకంగా మేము కలిసిపోయాం కనుక. ఏ మిస్టర్, ఇదేనా ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నేను చేసిన తప్పు సీతను అందరినీ క్షమాపణ కోరుకుంటాను. ఆమె పెళ్లి చేసుకుంటాను. కానీ కానీ బాబు బాబు నేను చంపలే. ఎవ్వరూ చంపలేరు కొత్తలుడు. అడుగు బాబు. ఇదిగో బుజ్జి కూడా నా దగ్గరే భద్రంగా ఉన్నాడు. నా కూతురి జీవితాన్ని నిలబెట్టిన వాడిని నేను వదులుకుంటానే. బాబు, నా బాబు క్షేమంగా ఉన్నాడు, నాకంతే చాలు. బావా, ఈ సంతోష సమయంలో నా తప్పు కూడా క్షమించే బావా. నాకు రోజు ఫోన్ చేసేది అదిగో ఆ అమ్మాయే, చిట్టమ్మే. ఏమయ్యా? అవునండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను. ఇన్స్పెక్టర్ గారి మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. రే, ఇప్పుడు రా, నువ్వు నిజంగా నాకు బామర్తో అయ్యావు. ఇక నుంచి ఓసిద్దండి కదరా, ఇంట్లో తృప్తిగా ఫోన్ చేద్దగనరా. చూడు మిస్టర్ రామ్మోహన్, ఇప్పటికి నిన్ను వదిలేస్తున్నాను. ఇక ముందు ఏదైనా తేడా జరిగిందో నిన్ను చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేస్తాను. అండర్స్టాండ్? హలో మై డియర్ చిట్టి. చూడండి కాంతారావు, మీది మంచి మనసు గనక ఈ నాటకం ఆడి నా బిడ్డ జీవితాన్ని కాపాడారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేదు. నాటకం ఆడింది నేనైనా నాకు ఆ ఎస్ఐకి డైలాగులు రాసిన మీ పెద్దలు రండి, అతనికి థ్యాంక్స్ చెప్పండి. ఏ డ్రైవర్, వాళ్ళని దించేసిరా. అవును మామగారు, నాకు మీ పెద్దమ్మాయి సత్యకు విరహంతో పిచ్చెత్తక ముందే పెళ్లి చేసేయండి. నువ్వు నోరు మీద అప్పిగా. మామగారు, సుకన్య కూడా మంచి వారిని చూశాకే 4 పెళ్లిళ్ళు ఒకే పందిట్లో ఒకేసారి జరగాల్సిందే. రండి బాబు రండి, మునగాళ్ళుంటే ముందుకు రండి. రండి బాబు రండి, మాయలేదు మర్మలేదు. ఈ నవార్ పట్టితో పోటీ పడండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబు. ముచ్చటగా నవారు పన్ను గెలుచుకుంటే 10కి 20, 50కి 100. ఆడండి, పన్నం గెలవండి. చెమలింగా,
పొరపాటు అయిపోయింది అన్నయ్య. ఈ నవారు బట్టి ఆట ఆడినన్నయ్య. అమ్మో అంత మాట అనుకురా, నవారు బట్టి ఆటను వాడాలి. క్షమించన్నయ్య, ఇంకెప్పుడు ఈ నవారు బట్టి ఆట ఆడినన్నయ్య. నువ్వు వాడాలా నాయనా? నేను ఆడను. వాడాలా? వాడాలి. అన్నయ్య ఆటవాలేదా? ఆడతానన్నయ్య. తమ్ముడు, ఇంతకీ నవారు బట్టి ఆట సరిగ్గా ఆడి గెలవడం నేర్చుకున్నట్రా? సొమ్ము పోయినా చివరికి నేర్చుకున్న విద్య అదే అన్నయ్య. కళ్ళు మూసుకునేనా సరే కరెక్ట్గా గెలవగలను. పందెం. తమ్ముడు, అన్నయ్య ఏమిటల్లుడు ఏం జరిగింది? ఏం జరగలేదు మావగారు, ఏం జరగలేదు. వీడు నా తమ్ముడు చెంబులింగం, నవారు పట్టి ఆటలో ప్రావీణ్యత సంపాదించిన ధీరుడు. మీ అమ్మాయి పెట్టిన అగ్ని పరీక్షలో నెగ్గగలిగే ధీరుడు. కానీ బ్రదర్, మన భవిష్యత్ అంతా నువ్వు ఆడే ఆట మీద ఆధారపడి ఉంది. జాగ్రత్త. నువ్వు నన్ను కంగారు పెట్టుకో. నువ్వులే. చూడండి చూడండి, అందరూ చూడండి. చూడండి, మల్లబ్బుగాడు పెళ్లి కొడుకాయనే, మా అప్పిగాడు పెళ్లి కొడుకాయనే. మల్లబ్బుగాడు, మా అప్పిగాడు, మల్లబ్బుగాడు పెళ్లి కొడుకాయనే. అవును బ్రదర్స్, నాకు సందేహం. అసలు మీకు జీవితంలో పెళ్లి కాదు అని ఎవరన్నా చిలక చేసి చెప్పారా? రాగాలు తీస్తున్నారు. మా రాగాలు అందుకు కాదురా బ్రదర్, మనకు కాబోయే మావగారికి 4 పెళ్లిళ్ళు ఒకే పందిట్లో చేస్తామని చెప్పాం, సాధించాం. అది పాయింట్. రామ్మోహన్ గారు, మీ అన్నయ్య గారు మిమ్మల్ని ఒకసారి బయటికి రమ్మంటున్నారండి. ఇప్పుడే వస్తాను. తొందరగా వచ్చే బ్రదర్, మళ్ళీ ఆలస్యం చేయకు. రామ్మోహన్ గారిని ఎవరో కారులో ముసుకేసి ఎత్తుకుపోతున్నారు. కారు నెంబర్ 4955. ఆగ చూడండి బ్రదర్లా గారు, నా చెల్లెల్ని కాదని వేరే ఆడకూతురి మెళ్ళలో తాలిగెడితే నా చెల్లెల బ్రతికి ఏం కావాలి చెప్పండి? అది నీ చెల్లెలా? కాకపోవచ్చు బ్రదర్, కానీ నీకు కాబోయే భార్య. ముహూర్తం దగ్గర పడుతుంది, మర్యాదగా వచ్చి పేట్ల మీద కూర్చో. నేను రాను, ఈ పెళ్లి చేసుకో. చేసుకోవా? చేసుకోకపోతే ఈ ఫోటోలు పోలీసులకు ఇస్తాను. అక్కడ నీ పెళ్లి ఆగిపోతుంది. నీ అన్న పరువు, నీ పరువు. వద్దు, ఆ పని మాత్రం చేయకు. గుడ్, వెరీ గుడ్. పద. అమ్మా రీటా, మందులు ఆ చివరి మంత్రం చదువు. అదే మంగళసూత్రం కట్టేటప్పుడు మంత్రం. మాంగళ్యం తంతు నానేనా మహాదేవన హేతునా. చాలు 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 చాలు, తాలిపెట్టి కట్టు కట్టు. మీరు మేరా నామ్ హై పపట్లాల్. మేరా నామ్ హై దుపట్లాల్. మీరా? అంతా గజిబిజిగా ఉంది. గజిబిజిగా ఉందిరా, గజ్జి నాయలా పొడుస్తా మళ్ళీ. నిన్ను నవారు బద్దిలా మడిచేసి గుండెల్లో పుల్ల గుచ్చుతాను రా తాటి పప్ప. గవర్నమెంట్ ఇంతకీ ఏం చేద్దాం వచ్చారు? నీ వీపు సాపు చేసి పెళ్లి కూతురు చుట్టూ మొదలంటా కత్తిరించి గుండు గీస్తాం. ఎక్కడికే? నీకు నీ రౌడీలకి పంగనామాలు పెట్టి గాడిదల మీద ఊరేగిస్తాంరా, గాడిద కొడక్క. చూస్తారా? కానివ్వండి. ట్రై.
శభాష్. ఏంటి ఏమిటిది వీళ్ళకి రాలేదు? అయ్యా భీమారావు గారు, అసలు ఈ రోజు కళ్యాణం జరుగుతుందా జరగదా? ఏం చెప్పారు పంతులు గారు? అల్లుళ్ళంతా విడుదలోంచి మాయమయ్యారు. ఎక్కడికి వెళ్ళారు ఏమిటో తెలియదు. ఏం కత్తరారు? అదే నాకు అర్థం కావడం లేదు. ముహూర్త సమయం మించిపోతోందండి. ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. పెళ్లి కొడుకులు లేరు, పెళ్లి కుమార్తెలు లేరు. అరుగో పెళ్లి కూతురు వస్తున్నారు. వాయించండి భజంత్రులు, వాయించండి వాయించండి. బంగారు శాస్త్రి, అమ్మాయిలు వచ్చారు కదా, ముందు వాళ్ళ పేర్ల మీద కూర్చోబెట్టి మంత్రాలు. అయ్యో శాస్త్రం ఒప్పుకోదండి. ముందు పెళ్లి కుమారులు కూర్చోవాలి, తర్వాత పెళ్లి కుమార్తెలు రావాలి. అబ్బా వాళ్ళు వస్తారు లేవయ్యా. అల్లుళ్ళు అలా అయిపోయారు ఏమిటి? ఇది కాలు ఇరిగిపోయింది. నాన్న నేను పెళ్లి చేసుకోను. అయ్యా అమ్మా కబుర్లు తాళాత, ముహూర్త సమయం మించిపోతోంది. అమ్మాయిలు పెళ్లి కొడుకులు పడకుండా పట్టుకోండి. ఎలాండి కొంటండి కొంటండి. రావాలి రావాలి త్వరగా. ఏమిటా పెళ్లి రాకుండా త్వరగా రండమ్మా, ముహూర్త సమయం దాటిపోతుంది. దివ్యమైన ముహూర్తం. రావాలి రావాలి త్వరగా. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. ఏమండి ఏమండి, అయ్యో మంగళసూత్రాలు కనిపించలేదు. నీ దగ్గర ఉండాలి కదా. నా దగ్గర ఉండటం ఏమిటండి బాబు, మీకు ఇవ్వలేదు. ఏమండి మీకు ఏమిటండి ఇది? పెళ్లి కూతురు ఉన్నారనుకుంటే పెళ్లి కొడుకు లేరు, పెళ్లి కొడుకు వచ్చారనుకుంటే మంగళసూత్రాలు లేవు. ఈ పెళ్లి చేయడం నా వల్ల కాదండి. అవి కూడా మంగళసూత్రాలు నీ మళ్ళీ త్వరగా. అవునండి మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా.